అమ్మ 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 ఏడోకమ్మా, రే ఏడోకరా. అయ్యో మళ్ళీ ఏడోక, నీ చాక్లెట్ ఇస్తా, తీసుకో చాక్లెట్. అబ్బబ్బబ్బా ఏడోకండ్రా. నేనన్నా లే ఏడకూడదు, లే ఇదిగో నీకు బిస్కెట్ ఇస్తా, తీసుకో. అబ్బా చచ్చిపోతున్నా మీతో. ఊరుకోమ్మా, ఊరుకో, ఏడకూడదు. నేను పిల్లలతో సతమతం అవుతుంటే కాస్త తొందరగా రాకూడదు. సారీ క్షమించాలి, రేపటి నుంచి ఓపెన్ చేస్తాలే. అసలు ఆఫీస్ విషయం మర్చిపోయి నీతోనే ఉండి పిల్లల్ని ఎత్తుకుని ఆడించుకుంటూ ఉంటాను. ఓకే. మై గాడ్, నీ బిడ్డ కొమ్ముంచాడు. ఎంత అదృష్టం అండి. నేను అరగంట నుంచి ఎత్తుకున్నాను, నా చీర తడపనే లేదు. పసిపిల్లలు బట్టలు తడిపితే కడుపు పండుతుంది అంటారు పెద్దలు. అది నిజమేనో, మరి నా బట్టలు తడిపేది నా కడుపు పండితే పోండి. సరే, మీ అబ్బాయిని తీసు, నేను బట్టలు మార్చుకుని వస్తాను. ఓకే, జాగ్రత్త, నీ బట్టలు తప్పుతారు. థ్యాంక్స్ చెల్లమ్మా, మీరు మా పాపను చూస్తున్నారు కాబట్టి మాకు ప్రాబ్లం తీరింది. లేదంటే మా ఆవిడ ఎప్పుడూ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఉంటుంది. పిల్లల్ని ఆడించడం సమస్య ఏమిటండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రాత్రి 10 గంటల వరకు పాలు పట్టకండి. అలాగేనండి, అలాగే. పిల్లలంతా వెళ్ళిపోయారా? అవునండి. ఒక్కసారి దీపాలన్నీ ఆరిపోయినట్టుగా ఉందండి. రేపు మళ్ళీ 10 గంటల దాకా ఇల్లంతా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. పిచ్చిదానా, నీకు పిల్లలంటే ఎంత ఇష్టమైనా పరాయి పిల్ల మన పిల్లలు అవుతారా, వాళ్ళు మన ఇంట్లో ఉంటారా? అదేనండి నా బాధ. తాలైనా తప్పైనా మన పొలవే పండాలి, గుడ్డైనా కుంటైనా మన కడుపే పండాలి. ఈ జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో పిల్లలు లేని గుడ్రాలుగా ఉండిపోయాను. పిల్లల కోసం నేనెంత తప్పిస్తున్నానో, తపస్సు చేస్తున్నానో ఎవరికి అర్థం కావటం లేదంటే. నేను అర్థం చేసుకున్నాను. నువ్వేం బాధపడకు. నీకు ఆ భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు, ఎప్పుడు చేయడు. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి, అమ్మాయి లక్ష్మి. అత్తగారు, మామగారు, ఏంటండి అలా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డారు? కనీసం నాకు ముందుగా తెలిస్తే స్టేషన్ కారని పంపించేవాడు కదా. మీ మామగారికి అంత ముందు చూపు కూడానా నాయనా? ఏదో పల్లెటూళ్ళలో పడున్నామే గాని మా చూపు అంతా మీ మీదే ఇక్కడే అన్నట్టు. ఒరే బాలయ్య, అమ్మా అమ్మా చూడు, బయట కూరగాయలు, ఊరగాయలు, ఆవకాయ అన్ని ఉన్నాయి. ఆవునయ్య కూడా ఉంది, జాగ్రత్తగా పట్టుకొచ్చి లోపల పెట్టు. అట్లాగేనమ్మా. నాన్నా, అమ్మా, ఇప్పుడైనా రావడం? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు నాన్న? అందరూ ఎవరున్నారులే అమ్మా, మీ నాన్న బలగం. పట్టులు పొలాలేగా. నీ ఎత్తి పొడుపులకి ఏం కదమ్మా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇదిగో కనపడుతోందిగా అమ్మా, అటు పొలం పనులతో ఇటు ఇంటి పనులతో ఆరోగ్యం ఇంకెక్కడుందమ్మా, ఎప్పుడో హరించుకుపోయింది. మీరు కూర్చోండి నాన్న, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు లోపలికి రా. ఏ మామగారు, మీ ఆరోగ్యం బాగుంది? పర్వాలేదు, బీపేదేం లేదు కదా? నీ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ బాగున్నాయి? 3 పువ్వులు 6 కాయలుగా ఉందిరా. ఒరే సర్వేశం, ఎప్పుడు వచ్చావు? ఏరా డాక్టర్, నేను ఇప్పుడే వచ్చాను గాని నువ్విప్పుడు ఊడిపడ్డావేమిట్రా? నాకు ఇది ఎప్పుడు ఉన్నదే కదరా. పొద్దున సాయంకాలం లక్ష్యం చేతి కాఫీ తాగంటే నా ఆరోగ్యం బాగుండదు. అదృష్టవంతుడు. మార్నింగ్ ఒక్కనే ఇక్కడికి వస్తారు, కాఫీ తాగి వెళ్తారు. అమ్మ లక్ష్మి, గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. షుగర్ వేయలేదుగా? లేదు. రోయ్, పెద్ద డాక్టర్ నీకు డయాబెటీసే? ఆశ్చర్యంగా ఉంది. నీదంటే చెక్కు చెదరని ఆరోగ్యం, ఆ అదృష్టం అందరికీ ఉండొద్దు. అది సరే, నువ్వు మీ ఆవిడ ఈ ఊరు వచ్చి హాయిగా నీ కూతురు దగ్గర ఉండిపోవచ్చుగా. మీరు ఆ ఊళ్ళో లేకపోతే వర్షాలు పడవా, పంటలు పండవా? యువర్ రైట్ బాబాయ్ గారు. ఈ విషయం మా మామగారికి అనేకసార్లు చెప్పి చూశాను. ఆ ఊళ్ళోనే పుట్టి పెరగడం చేతనేమో కానీ ఆ ఊరు వదిలి ఉండలేకపోతున్నారు. నేను వదిలి ఉండలేకపోవడం కాదల్లుడు, మేమిక్కడ ఉన్నట్లయితే మీ అత్తగారి నోరు ఒక్క నిమిషం మూతపడదు. నిన్ను లక్ష్మిని కాపురం కూడా చేసుకోలేదు. ఒరే ఒరే, నువ్వు సాకులతో బోల్తా కొట్టించే మనిషిరా.
ఇంతకీ ఈసారైనా 10 రోజులు ఇక్కడ ఉంటున్నావా లేక చెప్పులు కూడా తిరిగి వెళ్ళిపోతున్నావా? నీకేం డాక్టర్వి, వచ్చిన వాళ్ళకి సూదులు గుచ్చి డబ్బులు గుంజుతావు. మాకు అలా కుదురుతుందా? పొలంలో నడుము వంచి కష్టపడితేనే గాని డబ్బులు కళ్ళబడవు కదా. రేపు వెళ్ళక తప్పదురా. అయితే ఈ రోజే నువ్వు మీ ఆవిడ మా ఇంటికి భోజనానికి రావాలి. అదేం కుదరదు బాబాయ్ గారు, మీరు ఒక పని చేయండి, పిన్నిని తీసుకుని మీరే మా ఇంటికి భోజనం రండి. అవును మావయ్య. నువ్వేమంటావురా? నేను సరే అంటాను. నేను అంతే అంటాను. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Okay. Good morning, fine. sir. Well, Mr. Rao, may I be back to you again? Thank you. Mr. Sarathi, what are the priorities? మన మెడికల్ కంపెనీలో టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ తయారు చేయడానికి భారత ప్రభుత్వం I గ్రహించిన know. బైలాస్ అండి. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1933 ప్రకారం చిన్న కార్లు Yeah, తయారు yeah, చేయడానికి yeah, వెస్టీ yeah. ఎంటర్ప్రైజెస్ కి ఇదండి వెళ్ళిన తర్వాత చూస్తాను. ముందు వెళ్ళి అకౌంట్ ఫైల్ పంపించండి. అకౌంట్ ఫైలా? హలో మిస్టర్ రా, ఐఎమ్ సారీ, స్నేహితులు మంచి రసపట్లో ఉన్నట్టున్నారు. రారాదు, నువ్వు పట్టుకూడదు ఆ అని. పట్టు ఈ టేబుల్ మీద కాదు మా గారు, డైనింగ్ టేబుల్ మీద. నాన్న, ఆయన కూడా వచ్చేసారు. భోజనానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి. నేను సిద్ధంగానే ఉన్నాను. అక్కడికి ఆ పర్వం పూర్తవుతుందంటావు. నువ్వేమంటావురా? నేనేమంటాను? సరే అంటాను. నేను అదే అంటాను. రావే, కాఫీ తాగి వెళదు గాని రా. నేను కాఫీ తాగుతాను రాలేదు. హాస్పిటల్ వెళుతూ నేను చూడాలనిపించింది, వచ్చాను. అవును, ఏమిటి వాళ్ళు ఇంత అందంగా ఉన్నావు? ఇవాళ మా వారు క్యాంపు నుంచి తిరిగి వచ్చే రోజు. ఇవాళ గురువారం, మీ శ్రీవారు వచ్చే రోజు. మళ్ళీ మీ వారు క్యాంప్కి వెళ్లే వరకు 3 రోజులు బెడ్రూమ్ తలుపులే తెరవు. అదృష్టవంతురాలి. ఏం అదృష్టం లేవే, వారంలో సగం రోజులు వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటంతోనే సరిపోతుంది. విరహంతో ఎదురు చూసి చూసి మళ్ళీ కలుసుకునే మధుర క్షణాలే జీవితంలో మరపురానివి. వస్తాను, టైం అయింది. అలాగే. రాధా, మై బ్యూటీ, మై ఫ్లవర్. ఇది మరీ బాగుందో. నేను క్యాంప్ నుంచి వచ్చేసరికి నువ్వు గేర్ దగ్గర నుంచి సుస్వాగతం చెప్తావు అనుకున్నాను, కానీ ఇలా వంటింట్లో నుంచి వంకాయలు తరుగుతూ ఉంటావు అనుకోలేదు. నువ్వు తప్ప తరుగుతాను. అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ మీరేం చెయ్యొద్దు కానీ మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అరే నా పని అయిపోయింది, నీ పనే. వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త, ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు ఉండేది కిరమి, కూరకి సగం పులుసు సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టిపాడులో పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరు తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలాగా ఉన్నాడు. పాపం పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకుని చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా, మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా ఠికానా లేనివాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. నాన్న కరెంట్ తీసేయకు నాన్న. తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. పరమేశం, 1 పచ్చిమిరకాయ 1 ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయాడు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది, వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. పో వెళ్ళు. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. రా శేఖర్, ఏమిటి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు? ఓహో, మీ ఆవిడ ఇక్కడికి వచ్చిందనే. అమ్మా లక్ష్మి, మీ ఆయన వచ్చాడమ్మా. ఎందుకంత కంగారు? ఏమిటో అనుకున్నాను.
మీ ఆయనకి నువ్వు అంటే వాళ్ళ మన ప్రేమ, అందుకే క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండేట్లేడు. ఉండతయ్యా. బాగున్నావు బాబు? బాగున్నాను పిన్ని, మీరంతా బాగున్నారు కదా? చూడు లక్ష్మి, ఆఫీస్ నుంచి చిన్నగా ఇంటికి వెళ్ళాను, నీవు ఇక్కడ ఉన్నావని చెప్పారు సరాసరి వచ్చి. అది కదండి, అతనితో పాటు అమ్మవారి గుడికి వెళ్ళాను, అటు నుంచి ఇలా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి మీ ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చాడమ్మా. అసలు మేము ఈ ఊళ్ళో ఉన్నట్టు మీ ఆయన గుర్తుందా అని. అదేమిటి మావయ్య, మీ దంపతులంటే ఆయనకి ఎంత అభిమానమో. మీ ఆయన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు గానీ మా మీద అభిమానం ఉందని రుజువు చేసుకోవాలనుకుంటే మీరిద్దరు ఇప్పుడు ఇక్కడే ఫోన్ చేయాలి. మనలో మనకే మర్యాద లేదు పిన్ని గారు. ఎందుకేమిటయ్యా, నీకా తీరికే చిక్కదు. మాకేమో ఉన్న ఒక్కనొక్క కొడుకు విదేశాలకు పైస దొరకని వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. మీరు ఇంటికి వచ్చినప్పుడేగా ఇల్లు కలకల్లాడేది. మాకు మాత్రం మీరు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు. That's nice, nice girl. ఏంటి ఏమైంది? వస్తే దెబ్బలు వెళ్ళింది? ఎక్కడ వెళ్ళింది? మాట్లాడమే లక్ష్మి, ఏంటి దెబ్బలు వెళ్ళింది? అది కదండి, ఏం జరిగిందంటే నీకు నిజంగా మతిపోయింది లక్ష్మి. నీ పిచ్చిగానే ఆ ప్రదక్షిణాలు ఏంటి చెప్పు. పిల్లల కోసం అండి. ఇల్లు వాకిలి సిరి సంపద, దేవుళ్ళంటి భర్త ఉన్నా నట్టేంట ఉయ్యాలు వేసుకునే అదృష్టం లేకపోయింది. పెళ్ళైన ఆడదే అమ్మా అని పిలిపించుకుందామని ఎంత ఆరాట పడుతుందో మీ మగవాళ్ళకి తెలియదండి. పిచ్చిదానా, ఎందుకని తొందరపడుతున్నావు? అప్పుడే ఏం ముంచిపోయిందని. నువ్వు ఇలా కనిపించిన ప్రతి రాయికి మొక్కుతూ ఉంటే అంత తేలిక తీసిపారేకండి. ఏ రాయిలో ఏ మహత్తుందో, ఏ పుట్టలో ఏ మహిముందో ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తేనేనండి కడుపు పండేది. ఆల్ రైట్, మరి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటారా? నష్టమేం లేదండి. కాయలు కాయని చెట్టుని నరికేసినా తప్పులేదో, అలాగే పిల్లలు లేకుండా మూడుగా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది. లక్ష్మి, అంత మాటలకు లక్ష్మి, అంత మాటలకు. సరే, నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ నీ ఆరోగ్యం మాత్రం పాడు చేసుకో ప్లీజ్. నువ్వు లేకపోతే బ్రతకలేను లక్ష్మి, నువ్వు లేకపోతే బ్రతకలేను. అలివేలు, అలివేలు, ఎక్కడా మీరంతా? అచ్చోసిన ఆంబోతులో ఏమిటి అరుపులు? అందరూ ఇక్కడ తెచ్చాం. చీకట్లో కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్బులా వెలిగిపోతుంది. నీ సరసం సంతకెళ్ళా, చీకట్లో ఏమిటయ్యా చిందులాట? చీకట్లోనే చిందులాడాలి, సంతలోనే సరసమాడాలి. ఇలా దగ్గరికి వచ్చి చాలేవయ్యా, వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం. నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలిసి కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశాం? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్లు ఫైల్ అక్కర్లేదా? అక్కర్లేదే, ఇంట్లో సంపాదించేది నేను, సుఖపడాల్సింది కూడా నేనే. చూడండి కనుక ఫీజు వేస్తాను, అక్కడే నిలబడి ఉండు. ఎవరది? నేను నాన్న. మీ పక్కన ఎవరో వెధ కూర్చున్నట్టున్నాడు. బొమ్మ నాన్న. ఆ ఏళ్ళాడు శనిగాడేమో అనుకున్నాను. ఈ అనుమానం తట్టుబడులు గాను, అల్లుడు ఇంట్లో లేడయ్యా. ఏడో వెళ్ళిపోయింది. లైట్లు ఫ్యాన్లు ఏవే? రెస్ట్ అడుగుతుంటే గుళ్ళో ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతావు ఎందుకమ్మా, చెప్పు. మరేమో నాన్న, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది. అవి వెలిగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటే నాన్న, అది కూడా నాకు ఇచ్చేసానని మరీ మరీ చెప్పారు. చెప్తాడే, చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలుస్తుంటానా? వెలగని లైట్లు తిరగల ఫ్యాన్లు ఎందుకు? అమ్మా, అత్త అల్లుడు ఏకమై నాకు కొంపకే సట్టేశారనమాట. ఏం చేస్తావు? మా ఆయన మాటల్లోనే వచ్చారు. నూరేళ్ళ ఆయుష్.
ఏమిట్రా నా ట్యూబ్ లైట్లు ఫ్యాన్ లో ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు వాడు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవడరా? నీకంటే దౌర్భాగ్యుడే కానీ పేరు చెప్పను. చెప్పను చెప్పకపోతే నేను చంపేస్తాను. నీ ఆవేశం రామేశ్వరం కల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు. ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని చెప్పే ఇన్నాళ్ళు సెల్యూట్ కొట్టి కొట్టి చేతులు ఎప్పుడుంటాయి, అక్కడైతే రాలేని కొడతా. బాగా చెప్పావు బాబు, పీడ విరగడైపోతుంది. అవునా, అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఒరేయ్, ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడైపోయావు అనమాట. చూస్తాను రా, నీ సంగతి చూస్తాను. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది. అందరికి అడిగిన అయిపోయి భయ్యా తీసుకోండి. నువ్వు తీసుకో. ఇది బాబ్జీకి. బాబ్జీ 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 తీసుకోమా బాబ్జీ. సమయానికి దైవంలో వచ్చి నా బాబ్జీని కాపాడారు. కాస్త అయితే ఇప్పుడు కంగారు పడ్డం కాదు, ముందే జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కనగానే సరిపోదు, పెంచడం కూడా నేర్చుకోవాలి. అవునండి, పెంచడమే కాదు, నాకు కనడం కూడా చేత కాదు. అంటే ఈ పిల్లలు నా పక్కేళ్ల వాళ్ళ పిల్లలు. నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ. అందుకే ఇలా బీచ్కి తీసుకొచ్చి వాళ్ళ ఆటలు చూసి నా ముచ్చట తీర్చుకుంటుంటాను. పరాయి పిల్లల్ని మీ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారంటే ఎంత గొప్ప మనసండి మీది. మీరు త్వరలో తల్లి కావాలని నా కోరిక. ఇదే నాకు దీవెన. మీ పేరు? రాధ. ఇక్కడికి దగ్గర మా ఇల్లు. మీ పేరు తెలియకపోయినా ఒకసారి పిల్లలతో మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా పేరు లక్ష్మి. ఇప్పుడు మీ ఇంటికి రాలేనండి, ఇంకొకసారి వస్తాను. నీళ్లలో తడిచిన వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించాలి. వస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రండి రండి రా. దోరజాం పండులో ఉన్న వేలు కొరుకు తినాలనిపిస్తుంది. అలా అంటారే కానీ ఏమీ తినరు. మీరెప్పుడు కొరుకు తింటారా అని తల్లో పూలు పెట్టుకుని మీకోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది. మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు, మా నాన్న రాగానే పారిపోతారు. ఇప్పుడు చూడు నా తడాక, మీ నాన్న కాదు వాడు నాన్న వచ్చినా మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. నిజంగా నా కూతురుని అమాయకురాలను చేసి దాన్ని వల్ల వేసుకుంటావా? ఇప్పుడు నీ కూతురు కాదు మా పెళ్లి చేసుకుంది ఎందుకు? లక్షణంగా కాపురం చేయడానికి కాదు. అయితే మేము కాపురం చేసుకుంటానన్నా. ఆగండి ముందు. మీ ఉండని మీద ఉండాలి పొయ్యా. పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా? ఎందుకుండాలా? ఈ విధవకు ఉద్యోగం లేదు కనుక. ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక. చాలే పెద్ద చెప్పొచ్చు. నువ్వు ఎస్ఐని నమ్మించి మా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు బీట్ కానిస్టేబుల్ అయినా మా అత్తయ్య నీతో కాపురం చేయడం లేదా? అది వేరు ఇది వేరురా. ఇది వేరే. నీకంత పౌరుషం ఉంటే ప్రమోషన్ తెచ్చుకో, నేను ఉద్యోగం సంపాదించుకుంటా. సంపాదించుకుంటావా? అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? ఈ వయసు నేను తీసుకుంటాను. సారీ మేడం, అదిగో వారు తీసుకున్నా. బాగున్నారా? బాగున్నానండి. పండక్కి మీ వారికి సూట్ కొనడానికి వచ్చారా? పండక్కి మా వారికి సూట్ కొనడానికి వచ్చాను. నేను మా వారికి సూట్ కొనేశానండి. ఈ వైట్ సూట్ మా వారికి చాలా బాగుంటుంది. వారికి వైట్ అంటేనే లైక్. మా వారికి కూడా వైట్ అంటేనే చాలా ఇష్టం. మా వారిది మీ వారిది టేస్ట్ ఒకటే అవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది మీరు తీసుకుంటారా? మీరు తీసుకున్నారు కదా. కావాలంటే మీరు తీసుకోవచ్చు మేడం, ఇవాళే స్టాక్ వచ్చాయి. ఇలాంటి వైట్ సూట్స్ 12 మీకు ఇవ్వగలరు. అయితే ఇలాంటి సూట్ ఒకటి ప్యాక్ చేసి నా కార్లో పెట్టించండి. మేడం రండి. అబ్బబ్బబ్బా, ఏమిటండి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఇప్పటిదాకా చేసింది చాలు గాని స్నానానికి రండి.
ఉండవో ఎక్సర్సైజ్ చేయబట్టే ఇంకా ఇలా ఉన్నాను. సర్లేండి, తలంటి పోసుకుంది కానీ పదండి. తలంట మై గాడ్, ఇవాళ ఉగాది పండగ. వాడు ఉగాది చెప్పలేదు. సరిగ్గా సమయాన్ని గుర్తు చేశావు. నేను స్నానం చేసి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. పండగ పూట ఆఫీస్ ఏమిటండి? ఏం లేదు, ఇప్పుడు అటు ప్రొపరేటర్కి ఇటు వర్కర్స్ కి మధ్యలో వారసు నేనే కదా. బోనస్లు ఇవ్వాలి, బట్టలు పెట్టాలి. పాపం వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను స్నానం చేసి వస్తాను, ఈ లోపల అంతా రెడీ చేయి. ఓకే కమా. చూడండి, మీకోసం కొత్త సూట్ కొనుక్కొచ్చాను. ఎలా ఉంది? ఎలా ఉంటుందంటే అంత నీలాగా ఉంది. ప్రతి బ్యూటిఫుల్ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బర్త్డే గిఫ్ట్. సూట్ బూట్ అండ్ మీరు ఇలా హడావుడి చేస్తూ మీ బాస్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోతే కుదరదు. ఈ రోజు మనం VGPకి వెళ్ళాలి. అక్కడే సరదాగా గడపాలి. కాటేజ్ కూడా ముందే బుక్ చేసి ఉంచాను. ఓకే మై స్వీట్ గర్ల్. ఓకే అయినా నువ్వు టైం చెప్పావు కదా, నేను అలా ఆఫీస్కి వెళ్తాను, ఇలా ఇంటికి వచ్చేస్తాను, తర్వాత అలా VGPకి వెళ్దాం. ఓకే Okay. రా, చెండా పెట్టుకుందా. ఇంకా ఏమొస్తాడమ్మా మీ ఆయన? వచ్చేవాడైతే పొద్దున్నే రెక్కలు కట్టుకొచ్చి వాళ్ళు ఉంటాడు. ఆయన ఈ మొగాళ్ళంతా ఇంతే. ఇల్లు విడిచిపెట్టారంటే ఇక పెళ్ళాము ఇల్లు ఏమీ గుర్తుండవు. అలాంటి పండగలు పబ్బాలు గుర్తుంటాయా? చాలే ఊరుకోమ్మా, ఆయన తప్పకుండా వస్తారు. ఆ, లక్ష్మి అదిగో వచ్చేసారు. ఏమండి ఏమండి, మీరెంత క్యాంపులో ఉన్నా నా ఎడం కన్నా ఎదురుతుంటే మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు. ఆల్ రైట్, వేడిగా కాఫీ కలిపి. 100 ఏళ్ళ ఆయుష్యుడు. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. మామయ్య గారు మీరు ఎప్పుడు వచ్చారు? అయ్యో రామా, మీ మామగారు ఆయన తనంతట తను రావడం కూడానా? పండగ అమ్మాయి ఇంటికి వెడదామండి చెవిని ఇల్లు కట్టు పోరి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారు అత్తయ్య గారు. ఏమండి, మీకు కొత్త సూట్ కొన్నాను. Good. ఈ సూటు ఈ సూటు అదే నోయ్, నువ్వు కుట్టించింది నోయ్. పోయిన సంవత్సరం ఆ ఉగాది పండగకి నువ్వు చాలా పర్టికులర్ గా బ్లూ వైట్ అండ్ వైట్ నాకు బాగా నచ్చింది. అందుకని ఆ రోజున వేసుకున్నాను, పెట్లో పెట్టాను, మళ్ళీ వాళ్ళు తీసాను. దట్స్ ఆల్. అయ్యో రామా, నా మతిపరుపు మండ. మతి వరకు సహజమై వచ్చిన బట్టి వస్తుంది. చాలండి, ఈసారి కూడా ఇలాంటిదే కొన్నాను. బోర్డ్ సూట్ గురించి వరి ఎందుకు, కావాల్సిన మనసు హృదయం. దట్స్ ఆల్. అదేం కుదరదు. ఈ రోజు పండుగ రోజు తనంటుకోవాలి, కొత్త సూట్ వేసుకోవాలి. ఆ Okay. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏమిటి ఆ బయటికి వెళ్ళాలి, సరదాగా గడపాలి. VGPలో కాటేజ్ కూడా బుక్ చేశాను. ఎక్కడ? VGPలో. చేస్తున్నాయి కదా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు యు. ఐఎమ్ శేఖర్. దిస్ మై వైఫ్ లక్ష్మి. వైఫ్? Yes. వాట్ యు వాంట్? లక్ష్మీ శేఖర్ పేరట కాటేజ్ బుక్ చేయండి. రూమ్ నెంబర్ ఎంత చెప్పండి. లక్ష్మీ శేఖర్. Yes. లక్ష్మీ శేఖర్, శేఖర్ లక్ష్మి. లక్ష్మీ శేఖర్. లక్ష్మీ శేఖర్, లక్ష్మీ శేఖర్ 107 సార్. అండ్ నౌ శేఖర్ లక్ష్మి. శేఖర్ లక్ష్మి. వాట్ a funny man, sir. శేఖర్ లక్ష్మి, లక్ష్మీ శేఖర్, both are 107 సార్. షట్ అప్ యువర్ మౌత్ సార్. గివ్ మీ ద కీస్ సార్. కాటేజ్ క్లీన్ చేస్తుంది సార్, మీరు వెళ్ళి ఆక్యుపై చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. లక్ష్మి, మన కాటేజ్ నెంబరు 107 అట. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేను నాకు టెలిఫోన్ చేసి వస్తాను. అబ్బబ్బబ్బబ్బా, పండుగ నాడు ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్స్ ఎలా? ఏం చేయండి లక్ష్మి, ఇట్స్ ఆల్ ఇన్ బిజినెస్. ఇదంతా ఎవరి కోసం, నీ కోసం కదా. ప్లీజ్. సరే, మీరు ఫోన్ చేసి రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఇంత ఎండలో మాడిపోవటం. వెళ్ళి ఏసీ కాటేజ్ లో హాయిగా విశ్రాంతి తీసుకో. అలా వెళ్తాను, ఇలా వస్తాను. ఓకే ప్లీజ్. త్వరగా వచ్చేయండి. ఇమ్మీడియట్లీ. ఐ సే ఇమ్మీడియట్లీ. వెళ్ళండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తొందరగా రావాలి. వచ్చేస్తాను ఇప్పుడే. జస్ట్ నౌ. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏమిటో ఇంత ఆలస్యం? నీ కోసం గంటన్నర నుంచి ఎదురు చూస్తున్నాను. నన్ను రమ్మని ఫోన్ చేస్తే లేటుగా వస్తారనుకున్నాను. ముందే వచ్చి ఇక్కడేం నీతో చేస్తున్నారు? పాటు వస్తే ఎలాగో, మహారాణి గారు వస్తుంటే ముందు అన్ని ఏర్పాట్లు చేయొద్దు. హలో హలో హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఐఎమ్ శేఖర్. శేఖర్. షీస్ మై వైఫ్ రాధా. వైఫ్ రాధా. వైఫ్ రాధా. వైఫ్ Yes. రాధా. Yeah. No, that business. Yes, my wife Radha. You want I want a cottage. you want cottage? Yes. And what name, sir? Radha Shekhar. Radha Shekhar. Radha Shekhar. Radha Shekhar. 108, sir. That's ఇంకే వేరే కాటేజ్ ఏమి లేదా? all full, sir. Only 108. All right. That cottage. No, that cottage business. Only one. Only 108. Yes, thank you. Only Yes, 108. thank you. Only 108. Only 108. Only 108. ఇదేమి సార్, మగాడన్న వాడు ఒక రోజుకు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. వీడేమి సార్, ఒకే రోజు ఇద్దరు అమ్మాయిని తీసుకొచ్చాడు ఇంటర్వెల్ లేకుండా. 2 in 1 ఏమో. యూఆర్ కరెక్ట్. 2 in 1. 2 in 1. పూర్ ఫెలో.
ఆయన ఇంట్లో లేరండి, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. వస్తే పిచ్చి ముద్ద, నేనే నీ మొగుణ్ణి. మీరా? ఆ, హాయ్ నాన్నా, ఈ డ్రెస్ లో మీరు ఎంత బాగున్నారో. ఏమిటి, మీరు ఎస్ఐ అయ్యారా? ఆ. ఇది కళా నిజమా? కలలాంటి నిజమే. ఆ. నేను ఎస్ఐ ఎవను అవును అని పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నా ప్రాణం తీసేదానివిగా. మనం తలుచుకుంటే ఎస్ఐ అవడం ఎంతసేపే, తలుచుకోలేదు, ఇంతకాలం కాలేదు. ఎక్కడే పరమేశం గారు మొగుడు తిడితే మాధవ కులం వాడు కూడా తిట్టాడని, నాకు ప్రమోషన్ రాలేదని నువ్వు తిడితే ఈ రోజు కూడా రెచ్చిపోయి మావయ్య నీకు ప్రమోషన్ వచ్చిన రోజు నాకు ఉద్యోగం వస్తుందని కారు కుతలకు సరిగా ఇప్పుడు చెప్తాను. ఎక్కడ వీడు? ఎవరక్కడ? ఎవరి ఇంట్లో? ఎవరేం మాట్లాడరా? ఎవరా నువ్వు? ఎద్దుల బండి తోలినట్టు ఎవరా నువ్వు? గుడ్ మార్నింగ్ సార్. పరమేశ్వరం నువ్వా? నేనేమోయా, నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా, ఉద్యోగం వస్తున్నాయని. నాన్న, ఈ డ్రెస్ లో మీకంటే మా ఆయనే బాగున్నారు. దీని పిచ్చిగానే నేను డ్రెస్ అయిపోయినా దీన్ని బాగుంటాను. అబ్బో అబ్బో అబ్బో, అదృష్టం అంతా ఒక్కసారి కట్టకట్టుకుని మన ఇంటికి వచ్చినట్టుంది. మీరు ఇలాగే ఉండండి, దిష్టి తీస్తాను. పదవే పదవే అమ్మా, నువ్వు నాన్నకి దిష్టి తీద్దు గాని నేను మీ అల్లుడి గారికి తీస్తాను. ఈ నంబర్ నాదయ్యా, ఈ నెంబరు నీది, ఈ డ్రెస్ నీది, ఈ టోపీ నీది, ఈ కర్ర నీది. అమ్మా, ఎంత మోసం, ఎంత మోసం. నా డ్రెస్ వేసుకొచ్చి నా ముందే నాటకం. నువ్వు మాత్రం తక్కువ తినదే ఉంది. నువ్వు అబ్బబ్బబ్బా, ఏమిటండి అల్లుడు ఉద్యోగస్తుడయ్యా కూడా ఏమిటి అరుపులు? వీడు ఉద్యోగస్తుడు కాలేదే, దొంగలు పోయాడు. ఏం చేశాడో తెలుసా? నా డ్రెస్ వేసుకొచ్చి ఇంట్లో నాటకాలాడి పోలీసు ఉద్యోగం వచ్చిందని చెప్పా. ఏమిటి పరమేశం? ఈ మాత్రం తక్కువ తిన్నాడా? ఎస్ఐ గారి డ్రెస్ లాండ్రీకి ఏమని చెప్తే అదే మన ఇంటికి వచ్చాడు. ఆ. ఇసుక దగ్గర పేడ దగ్గరలాగా మావ దగ్గర అల్లుడు, అల్లుడు దగ్గర మావ, మీరిద్దరు ఇంట్లో చేరి ఈ ఇంటిని కప్పల దగ్గర చేశారు. మీ మొహాలది ఈ దిష్టి ఎంత? నా అల్లుడు కాదరా, ఎవరిని? నా పార్టీ ఎవరు? ఇస్తాను కానీ నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఇప్పుడే ఇప్పిస్తాను కానీ నువ్వు దడుచుకుంటావేమని భయం. ఇక్కడ లోపలికి వెళ్ళి దిప్పి చెంబిస్త్రీ చేసి మరీ అది బెటర్. చూడు రాధా, నువ్వు ఈ కాంప్లెక్స్ లోకి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ కొనుక్కో. నేను కార్ పార్క్ చేసి వస్తాను. మీరు త్వరగా రండి, లేకపోతే నేను కాంప్లెక్స్ లో ఉన్నవన్నీ కొనేస్తాను. ఆహా, కాంప్లెక్స్ లో ఉండవు కాదు, కావాలంటే కాంప్లెక్స్ కొనుక్కో. ఒకే ఒక చెక్ రాసిస్తాను. ఓకే? ఏమండి, ఇదేంటి ఎక్కడికి వచ్చాయంటే? మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటండి? అసలు పొద్దున ఇప్పుడే వస్తాను వెళ్ళిన వారు ఇప్పటిదాకా ఎక్కడున్నారు? అవును, ఎవరితో వచ్చారండి? అదే మన ఇంటికని బయలుదేరాను. దారిలో అప్పుడే ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగి నా స్నేహితుడు కనిపించాడు. షాపింగ్ చేద్దామంటే ఇక్కడికి వచ్చేసాం. ఫ్రెండ్ కనపడగానే భార్యని ఇంటిని మర్చిపోయారంటే ఎవరండి అంత మంచి ఫ్రెండ్? నో, ఈజ్ నాట్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్, మై డియర్ గుడ్ ఫ్రెండ్. సరే, ఆ షాప్ లోకి వెళ్దారండి. అది చిన్న షాప్. లేదండి, చిన్నదైనా క్వాలిటీ చాలా బాగుంటుంది. తెలీదు, చిన్న షాప్ లో చిన్న క్వాలిటీ, పెద్ద షాప్ లో పెద్ద క్వాలిటీ. పైగా నా ఫ్రెండ్ షాప్. బ్యూటిఫుల్ షాప్. హౌ ఆర్ యు ఫ్రెండ్? థ్యాంక్ యూ. ఏమిటండి, ఇది చీరలు కొట్టుకాను కదా? అరే, చీరలు వచ్చే దీపావళి కొనుక్కుందామా? ప్రస్తుతం బ్రీఫ్ కేస్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఏదైనా కొనుక్కో. వద్దండి, నేను చీరలు కొనుక్కోవాలి. చూడు, చీరలు నీకోసం ఎప్పుడు నేను తీసుకొస్తాను కదా, నా కోసం ఒక బ్రీఫ్ తీసుకోలేవు? ఏదో సెలెక్ట్ చేయి. కమా, నీ ఇష్టం. ఆ బ్రౌన్ బ్యాగ్ తీయండి. అదంట. ఫైన్ ఫైన్ ఫైన్. ఈ చీర బాగుంది కదండి? ఈ చీర ఏమిటో, ఈ చీర బాగుంది, ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది, అన్ని చీరలు బాగున్నాయి. వాట్ బ్యూటిఫుల్ షాపింగ్ స్ప్రీ. ఏమండి, ఆ చీర తీయండి. ఓకే ఓకే, ఇది తీయండి. దేర్ యు ఆర్. నీ కాంప్లెక్షన్ ఇది బాగా మ్యాచ్ అవుతుంది. ఈ కలర్కి ఈ కలర్కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. నీకు కావాల్సిన చీరలు కొనుక్కో, నేను ఎప్పుడు వస్తాను. జస్ట్ లైక్ దాట్, డోంట్ బాదర్ అబౌట్, గో హెడ్. దట్స్ గుడ్. ప్యాకింగ్ కూడా అయిపోయిందా? నైస్ గర్ల్. పదండి. బిల్ ఎంత అయిందండి? 500. 500 ఓన్లీ. ఏం పర్చేసింగ్? ఓకే, కొంచెం ఎక్కువ పర్వాలేదు, డజంట్ మ్యాటర్. ఐ డోంట్ వాంట్ ద బిల్. కమాన్ కమ్. ఏమిటండి? ఏం లేదు, కీస్ అదే మన కార్ కీస్ లేవు, అవి నా ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను. నేను వెళ్ళి కార్లో కూర్చో, నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను. మన కార్ నెంబర్ మర్చిపోయావు, 3939. ఏమిటి
ఇంకా ప్యాక్ చేయలే మేడం అన్ని ప్యాక్ చేసేయండి నేను ఇప్పుడే వస్తాను మళ్ళీ ఎక్కడికండి? ఏం లేదు అనుకోకుండా మా బాస్ కనిపించాడు సడన్ గా ఆయన కార్ బ్రేక్ డౌన్ అయిపోయిందట ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను మీడలా వెంటాడుతూ మీ బాస్ ఇక్కడ కూడా వచ్చారా? సరే నేను వచ్చి మాట్లాడతాను. అయ్యో రామా అంత మాట అనకూడదు బాస్ అంటే పెద్దవాడు ఆయన కోపం వస్తే బుస్సుమంటాడు ఎనివే ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో బిల్ ఎంత కట్టే ఓకే నువ్వు ఇక్కడే ఉండవు నేను వచ్చేస్తాను కొద్దిగా మంచిని తీసుకొస్తావు కృష్ణ ఎలా భరించావు స్వామి 16,000 మంది గోపికలు ఇద్దరితోనే చేస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ ఏమిటండి మీరు కూర్చోండి. హలో మావయ్య గారా నేను లక్ష్మి ఆయన కొంట్లో బాగాలేదు అర్జెంటుగా రండి. ఏమిటో ఎవరికి అర్జెంటుగా రమ్మని టెలిఫోన్ చేస్తున్నావు డాక్టర్ మావయ్య గారికి. నీ ఒంట్లో బాగాలేదా నాకు కాదు కారులో వస్తుంటే తుమ్ములు ఇంటికి రాగానే దగ్గులు. పిచ్చిదానా ఏదో తొందరలో మంచినీళ్ళు తాగుతుంటే పొలమారి నా మాత్రం దాన్ని కంగారెందుకు మీరన్నీ తేలికని తోసిపారేస్తారండి కానీ మీ ఆరోగ్యం ఏమవుతుందని నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? చూడు తుమ్మితే ముక్కుడిపోతుందా దగ్గర గుండె ఆగిపోతుందా మీరుండండి మావయ్య గారు వచ్చేలోపు నేను అమృతాంజలి వస్తాను. నాకేం అక్కర్లేదు థ్యాంక్స్ నాకు అర్జెంటుగా పని ఉందా అదేం కుదరదు మావయ్య గారు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు కూర్చోండి. రండి మావయ్య గారు. ఏమో నీ ఒంట్లో బాగాలేదు బాబాయ్ గారు నా ఒంట్లో బాగానే ఉంది అనవసరం ఎందుకో కంగారు పడి మీకు టెలిఫోన్ చేసింది. ఆయన అలాగే అంటారు కారులో వస్తూ 3 సార్లు తుమ్మారు ఇంటికి రాగానే నీళ్లు తాగుతూ దగ్గారు పైగా ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాలట మీరు ముందు ఇంజెక్షన్ ఇవ్వండి. ఏమయ్యా జబ్బేం లేదంటావేంటి అయినా నీ ఆరోగ్యం గురించి అమ్మాయికా నీకు బాగా తెలిసేంటి వేడి నేను తీసుకురామా బాబాయ్ గారు నాకేం లేదు ఊరికే తుమ్మొస్తున్నాను అంతే కూర్చో బాబాయ్ గారు నాకు ఇంజెక్షన్ అంటే కొంచెం భయం ఉత్తుత్తి ఇంజక్షన్ లేవయ్యా యాక్టింగ్ థ్యాంక్స్ తగ్గితే డాక్టర్ కబుర్ చేసే భార్య దొరికింది కానీ అదృష్టం కాస్త ఎక్కువ ఉంది బాబాయ్ గారు వచ్చేస్తాను అయిపోయిందమ్మా. అమ్మయ్యా ఇవ్వండి వేణీళ్ళు. మావయ్య గారు దగ్గుకు మిరియాల కషాయం ఇస్తే మంచిదని తీసుకొచ్చాను గంటకి ఇమ్మంటారా? లేదు నిమిషానికి ఒకసారి తాగి చేస్తాను. మీరు ఊరుకోండి. బాబాయ్ గారు నేను కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. చూసారా ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలంటున్నారు అసలే బయట వర్షం కురుస్తుంది ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. తడిస్తే కారే తడుస్తుందిలే అమ్మా కషాయం తాగుతున్నాడుగా ఏమి అవ్వదు మీ ఆయనకి. కషాయం తాగితే ఏమీ అవ్వదు విషం తాగినట్టే. పూర్తిగానే పర్వాలేదు బాబాయ్ గారు మీరు బయలుదేరండి నేను కూడా బయలుదేరుతాను. అలాగే ఏమమ్మా అవసరం ఉంటే మళ్ళీ కబుర్ చేయి. అలాగే అవసరం ఉండాలండి నేను కూడా వస్తాను. ఏమండి ఈ వర్షంలో మీరు వెళ్ళక తప్పరా? తప్పదు మరి అర్జెంట్ బిజినెస్ నేను కన్నీళ్ళు మీరు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఓ ఎస్ చూడు అలా వెళ్తానా ఎలా వస్తాను ఇది నవ్వు నవ్వు నవ్వు. ఇంకా రాలేదు సార్. ఏంటిది వాళ్ళ పరిస్థితి ఇక్కడే ఉంచున్నానంటే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నారుగా. ఒకవేళ నేను రాకపోతే ఎలాగే తెలుస్తూ రాత్రి అంతా ఇక్కడే ఉండేదానికి. ఈ రాత్రి కాదండి ఎన్ని వేల రాత్రులైనా మీకోసం ఎదురు చూస్తూనే ఉండేదాన్ని. ఒక్క మాటలో నా మనసులోని భావాలకు అర్థం పట్టావు మన అనురాగ జీవితాన్ని చూసి చెప్పావు. ఇలాంటి ఉత్తమరాలను భారీగా పొందడం నా అదృష్టం. ఐ లవ్ యూ ఐ లవ్ యూ. రాధ పైన నిద్రపోతుంది నేను అర్జున్ బయటికి వెళ్తాను తలుపు గడేసుకో.
వచ్చేసారా? మీరు వస్తారని ఎదురు చూస్తుంటే నాకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. పర్వాలేదు. అది కాదండి, మీ అడుగుల సవ్వడికి మెలకు వచ్చే నాకు ఇలా ముద్ద నిద్ర పట్టిందంటే. పర్వాలేదు లక్ష్మి, పైగా టైం కూడా 1 గంట కావచ్చింది. ఓ, అలాగా. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. సారీ లక్ష్మి, ఆ భోజనం అయిపోయింది. ఏమీ లేదు, అక్కడ పార్టీలో 10 మంది బలవంతం చేసేసరికి కాదనలేకపోయాను. ఫోన్ చేశాను. దానికే ఉందిలేండి. మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, నేను పాలు తీసుకొస్తాను. మరి నీ భోజనం? వద్దండి, మీరు పక్కన లేంది నాకేం తినాలన్నా సహించడం. అదేం కుదరదు, మర్యాదగా నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. వడ్డించడమే కాదు. వద్దండి, నేనే వడ్డించుకుంటాను. రోజు నువ్వు వడ్డిస్తాను, నేను భోంచేట్లా? వాళ్ళు నేను వడ్డిస్తాను, నువ్వు భోంచేయ. ఏమండి, విష్ణుమూర్తి ఆ లక్ష్మిని గుండెల మీద పెట్టుకుంటే మీరే లక్ష్మిని గుండెల్లోనే దాచుకున్నారండి. పార్వతి పరమశివుని శరీరంలో సగపాలే కాగలిగింది కానీ నేను మీలో పూర్తిగా ఐక్యం కాగలిగాను. మాటలు అర్థాన్ని వేరు చేయగలరేమో గాని మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి. కలకాలం ఈ సౌభాగ్యం ఇలాగే ఉండిపోయేలా నన్ను దీవించండి. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు నాకు కదా? నీ గురించి. లక్ష్మి, నీకెప్పటి నుంచో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. రా, కూర్చో. అబ్బా, అర్ధరాత్రి వేళ కథ ఏమిటండి? అసలే మీరు ఆలస్యంగా వచ్చారు. రేపు చెప్పచ్చు కదా? కాదు లక్ష్మి, అది కథ కాని కథ, నిజమైన కథ. సరే చెప్పండి. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు స్నేహితుడు ఉండేవాడు. స్నేహితుడంటే ఎలా తెలుస్తుందండి? అతనికంటే ఓ పేరుంటుంది కదా. మేమంతా రాజా అని పిలిచేవాళ్ళం. వాడు కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2 భార్యలను సమానంగా ప్రేమించేవాడు. కానీ ఆ భార్య గురించి ఈ భార్య చెప్పేవాడు కాదు, ఈ భార్య గురించి ఆ భార్య చెప్పేవాడు కాదు. అయినా అతను చెప్పాలని తపన, చెబితే ఏమవుతుందో అన్న భయం. ఎప్పుడు ఈ సమస్యతోనే సతమతమవుతూ ఉండేవాడు. అసలు ఈ సమస్య నిజమైన పరిష్కారం ఉందంటావా? అబ్బా, ఎవరి సమస్యల పరిష్కారం గురించో ఆలోచించాల్సిన అవసరం నాకేమిటండి? ఒకవేళ ఆ సమస్య నాదే అయితే, ఆ రాజా నేనే అయితే, అయితే వద్దండి, వచ్చిన తర్వాత చెప్తాను పరిష్కారం. హలో హలో, గుడ్ మార్నింగ్. సారీ, రాత్రి నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. సడన్ గా బాస్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పకుండా వెళ్ళిపోయాను. అంటే మీ బాస్ మరీ కర్కోటకుడు అనమాట. ఫ్యామిలీతో ఉన్న అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి రమ్మంటాడు ఏంటండి?
ఓకే అలాగే పెట్టేసాయా బాయ్ 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 ఎవరితో అండి మాట్లాడుతున్నారు? మా బాస్ తో ఆ? సారీ మా బాస్ మేనేజర్ తో. ఎవరు? అదే ఐఎమ్ సారీ బాస్ నేనే కదా మా మేనేజర్ తో. చూడు ఈ మధ్య బిజినెస్ పనులు మరీ బిజీ అయిపోయి బుర్ర పనిచేయట్లేదు. ఏమిటి లక్ష్మి, ఈ శుభవార్త చెప్దామంటే మీ ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే? వచ్చేస్తాడు ఏ క్షణంలోనే వచ్చేస్తాడు. ఇదిగో ఏమండే, భగవంతుడి దయ వల్ల ఇంతకాలానికి మన అమ్మాయి కడుపుతో ఉంది. వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేయించండి, కనకదుర్గమ్మ గుళ్ళో అర్చనలు చేయించండి, శివాలయంలో అభిషేకాలు చేయించండి. అర్చనలు చేయిస్తాను, ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తాను. అలాగే, అలాగే. ఒరేయ్, బాలయ్య, అవన్నీ నేను చూసుకుంటాను వదిన గారు. ఓ అత్తగారు మామగారు ఎప్పుడు వచ్చారండి మీరు? అయ్యో అయ్యో నెమ్మదమ్మా. లక్ష్మి ఏమిటో కంగారు? ఏమిటి బంగారు ఇవాళ మీ అమ్మాయి ప్రత్యేకంగా కొత్త పెళ్లి కూతురులా పారిపోతుందండి? ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటో తెలియట్లేదు, ఏమైనా విశేషం ఉందా? పెద్ద ఫ్యాక్టరీ ప్రొపరేటర్వి, ఆ మాత్రం చెప్పుకోలేమిటయ్యా? నేను తాతను కాబోతున్నాను. ఆహా కంగ్రాచులేషన్స్. ఏమిటత్తయ్య గారు ఏమైనా అవుతున్నారు? అల్లుడు, మీ మామగారు తాత కాబోతున్నారంటే నువ్వు తండ్రి కాబోతున్నావు అన్నమాట. నిజమా? నిజమా? 100కి 100 పాలు నిజం. నేను తాతని కావాలనుకుంటున్న బంగారు కళ ఇన్నాళ్ళకి నిజం కాబోతుంది అల్లుడు. నువ్వు అమ్మవు కాబోతున్నావు. ఎన్నాళ్ళు నువ్వు చేసిన పూజలు వ్రతాల ఫలితం అంతా పసిపెట్ట రూపంలో నీ ఊళ్ళోకి రాబోతుంది. ఈ తన్మయత్వం, ఈ పారవశ్యంలో నీకేమనిపిస్తుంది? నాకు పుట్టబోయే బిడ్డ అమ్మా అనే పిలుపుని నా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలని ఉందండి. మీ ప్రేమ ఫలాన్ని తొలిసారిగా మీ చేతులకు అందిస్తున్నప్పుడు మీ మొహంలో వెలిగి వేయి పున్నమి కాంతులు చూడాలని ఉందండి. గుడ్ మార్నింగ్ శేఖర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ టు యూ డాక్టర్. ఏంటి విశేషం? రోజు ఈ పాటికి హాస్పిటల్లో ఉండారు. మా రాధ ఏమైనా ఫోన్ చేసిందా? సర్లేండి, మీరు ఇంట్లో ఉంటే ఫోన్ చేసే టైం కూడా వేస్ట్ చేస్తుందా? వెళ్ళనివే, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సడన్ గా నా కార్ రిపేర్ వచ్చింది, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారేమోనని. ఓయ్ దాన్నే ఉందండి, రండి. థ్యాంక్స్, వస్తాను. బాయ్ బాయ్. డాక్టర్ గారు ఉన్నారా? నా పేరు లక్ష్మి. మిమ్మల్ని గురించి డాక్టర్ రాజారావు గారు ఫోన్ చేశారు. కూర్చోండి. అరుగు, డాక్టర్ గారు కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ శేఖర్ గారు. వెల్కమ్ మేడం. అయినా మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పండి. వస్తానండి, బాయ్. తెలుసా? ఆయన మావారే. మీవారా? ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని కార్లో డ్రాప్ చేసి వెళ్ళారే, ఆయనే మావారు. మీరేదో పొరపాటుగా చూసుంటారు. అదేమిటండి, భర్తని గుర్తించడంలో పొరపాటు పడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? అంటే లక్ష్మీశేఖర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గారు మావారే. ఆ లక్ష్మీశేఖర్ పేరులో ఉన్న లక్ష్మిని నేనేనండి. బహుశా మీకు తెలియదేమో. ఆయన గురించి నాకు తెలియపోవటం ఏంటండి? ఆయన భార్య పేరు రాధ, ఆమె నా క్లోజ్ ఫ్రెండ్. మా ఇంటి పక్కనే వారిల్లు, అందుకే ఆయన కార్లో వచ్చాను. వారానికి 3 రోజులు క్యాంప్ కూడా వెళ్తుంటారు. కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? రాకూడని చోటుకే రావాలని నా నొసట ఎప్పుడూ రాశాడా భగవంతుడు.
అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. అదేమిటండి, ఈ ఇల్లు మీకు అంత రాకూడని చోట? రాకూడని చోటే కాదు, సిగ్గు చెట్టు కూడా. ఒక ఆడది మరో ఆడదాని ఇంటికెళ్ళి తన భర్తని తీసుకురావాల్సి వస్తే అంతకంటే దుస్థితి ఏముంది, దౌర్భాగ్యం ఏముంటుంది? నువ్వు ఎవరితో అయితే కులుకుతున్నావో ఆయన అంటే నా శేఖర్. ఏమిటి, నా శేఖర్ మీ భర్త? నా శేఖర్ నన్ను మనసారా ప్రేమించిన వారు, నన్ను ప్రాణంగా చూసుకునేవారు. మీరు ఎవరు అనుకుంటున్నారో? నేను నీలాగా ఎవరిని ఎవరో అనుకుని కళ్ళు మూసుకొని కాపురం చేసే నీతి మాలిన దాన్ని కాను. ఆయనకు మరో భార్య ఉందా? నోర్మోయ్, ఆయనకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేనొక్కదాన్నే భార్యను. పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకున్నట్టు నీ చీకటి బతుకు ఎవరికీ తెలియదనుకోకు. అందాన్ని ఎరచూపి నా భర్తని ఆకట్టుకొని కొన్నాళ్లు రహస్యంగా కాపురం చేసినంత మాత్రాన ఆయన నీ భర్త అవుతారనుకున్నావా? లక్ష్మీదేవి గారు, ప్లీజ్, ఇంకొక మాట అన్నారంటే నేను సహించను. మీరేవో కుయుక్తులు పన్ని నా భర్తను లేవ తీసుకుపోతున్నారని నేనంటే అన్నంత మాత్రాన చెల్లుబాటు అవుతుందనుకున్నావా? అనగల అధికారం ఉండాలి. ఆయన నీ భర్తని చెప్పుకోవడానికి నువ్వు కొంగు ముడి వేసుకుని ఆయనతో 7 అడుగులు నడిచావా? 7 అడుగులు నడిస్తేనే అధికారం వస్తుందా? అలా అయితే 7 అడుగులే కాదు, ఆయన నేను చేయి కలుపుకొని ఎన్నో వేల అడుగులు నడిచా. చూడండి, శేఖర్ నా భర్తే కాదు, నా దైవం. ఆయన్ని మీరు మరోసారి మీ భర్త అన్నారంటే నేను క్షమించను. క్షమించడానికి నువ్వెవరు? నువ్వేం పెళ్లిపేట్ల మీద కూర్చొని అగ్ని సాక్షిగా నాటి చిరామి నిన్నెన్నడూ విడిచిపెట్టినని బాస చేయించుకున్న అర్థంగివా? పరస్పర విశ్వాసం ప్రధానం కానీ బాస చేయించుకున్నదే భార్య అవుతుందనుకోవడం భ్రమ. కాదు, ఆడది సహధర్మచారిణిని సగర్భంగా చెప్పుకోవడానికి పెద్దల సమక్షంలో బాస చేయించుకోవడంతో పాటు తల ఉంచుకొని మెళ్ళో తాళి కట్టించుకోవాలి. ఆడదానికి భర్త కట్టే తాళి దైవం ఇచ్చే వరం కంటే విలువైనది. నువ్వైన భార్యవని నిరూపించుకోవడానికి నీ మెళ్ళో తాళి ఉందా? చూపించు. నీకెక్కడుందే తాళి? ఈ జన్మకింకా నీకు ఆయోగం కూడానా? మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టే అధికారం ఆయనకు లేదు. తాళి ఉన్నదే ఇల్లాలో, అది లేనిది వినయాలు. నువ్వెవరో ఇప్పుడు అర్థమైందా? ఉంపుడు గతివి. భార్యకి ఉంపుడు గతికి గంగా జలానికి కాలుష్యానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇంకా చేదు నిజాల సూదులు గుచ్చి నా మనసును చిత్రవద చేయొద్దు. ఆడదాన్ని పుట్టి కూడా మీరు చెప్పేంత వరకు మాంగళ్య విలువ తెలుసుకోలేకపోయానంటే నేనెంత మాయలో పడిపోయానో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా దేవుడైనా చేయూతనివ్వలేని సుడిగుండాలో కోరుకుపోయాను. కళ్ళబుల్లి ఏడుపులతో కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జారి పడతాననుకున్నావా? నీలాంటి ఆడది ఆరాటపడేది ఆస్తి ఐశ్వర్యాల కోసం గాని భర్త కోసం కాదని అందరికీ తెలిసిన రహస్యం. నువ్వు ఆశపడే డబ్బు నగలే కాదు, జన్మల సుకృతానైనా ధారపోస్తాను గాని నా భర్తలో భాగాన్ని మాత్రం మరో ఆడదానికి పంచవలేను. జాగ్రత్త. రాధా, రాధా, ఎవరు మీరు? ఏమిటిలా మాట్లాడుతున్నావు? నీకు నాకు ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చారు? ఏమిటి రాధా, ఏం జరిగింది? వద్దు, నన్ను తాకొద్దు. మీ గాలి తగిలితేనే నా ఒళ్ళు పక్కుమంటుంది. నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా బతికిపోయేదాన్ని. అది ఉండబట్టి సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాను. రాధా, నీ మనసులోని బాధ ఏంటి చెప్పు. నేను నా గుండెలో దాచుకుంటాను. ప్లీజ్. బాధ కాదు, బడబాగ్ నిరగులుతోంది. అమృతమని భ్రాంతి కలిగించి తాగించిన విషయం అంతా ఒక్కసారి జ్వాలగా మారి నన్ను అడుగడుగునా దహించి వేస్తోంది. అయినా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. అడుగురా. నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు?
ఆకాశంలోకి ఎత్తి అగాధంలోకి ఎందుకు తోసేశారు? మనస వాచ కర్మణ మిమ్మల్ని నమ్మినందుకు ఎందుకు ఇలా నా గొంతు కోశారు? నేను నిన్ను మోసం చేశానా? నీ గొంతు కోశానా? కసాయి వాడి కంటే నిర్దాక్షిణ్యంగా మునివేశారు. నిజానికి నీకు మరో భార్య ఉందని ఏనాడైనా చెప్పారా? ఆ రహస్యాన్ని మీరెందుకు దాచిపెట్టారు? నా గుండెల్లో ఆరిపోని దావాన్ని ఎందుకు రగిల్చారు? మీరానాడు నా పాపిట్లో సింధూరం దిద్ది నువ్వే నా భార్యవన్నారు. నా కళ్లకు ప్రేమ గంతలు కట్టి సమాజాన్ని లోకాన్ని చూడకుండా చేశారు. ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేస్తూ మీ భార్యననే గర్వించాను. కానీ ఈనాడు మీ భార్య లక్ష్మి వచ్చి మీ మెళ్ళ మంగళసూత్రం ఏది అని అడిగే వరకు ఆ తాళి విలువేమిటో తెలుసుకోలేకపోయాను. నా వివేకాన్ని ఆసరాగా తీసుకొని మీ విలాసాలు తీర్చుకుంటూ నన్ను ఉంపుడు గట్టిగా భావిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. అమ్మను కాబోతున్నానన్న ఆనందంలో మిమ్మల్ని ముంచేయాలనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది, మీ సంతానానికి తల్లిని చేయగలిగారే కానీ నన్ను మీ భార్యగా చేసుకోలేకపోయారు. నాకు ఈ నరక యాత్ర నుంచి విముక్తి కలిగించడానికి మీ చేత్తోనే గుక్కడి విషయాన్ని ఇవ్వండి. నన్ను ఇన్నాళ్ళు మధ్య పెట్టినందుకు ఈ మహాపకారం చెయ్యండి. మీరు ఇంకేం చెప్పొద్దు. నైవంచనతో నన్ను మీరు ఇంకా నమ్మించాలని ప్రయత్నించొద్దు. వెళ్ళండి. మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. వచ్చారంటే నా శవాన్ని కళ్ళ చూస్తాను. వెళ్ళండి, వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. అలాగే నేను ఇక్కడ రాను. ఈ ప్రక్కన ఇక్కడ రానే రాను. ఎంత పని చేశాడు, ఎంత పని చేశాడు. నా బిడ్డ కోసం మీరు కోసేశాడు. కట్టుకున్న పెళ్ళాం గౌరవాన్ని కాలరాసి మరో ఆడదాని కొంగుబడి తిరుగుతూ మళ్ళీ ఏ మొహం పట్టుకొచ్చాడు ఇక్కడికి. నా కూతురు నీకేం అన్యాయం చేసిందని అడుగుడుతో దాన్ని ఒత్తుకొచ్చావు. నా బిడ్డ నీకేం అపకారం చేసిందని నలుగురిలో దాన్ని తలచుకోకుండా చేశావు. అల్లుడు అయ్యా కన్న కొడుకులా చూస్తున్న నన్ను గుండెల మీద తన్ని అవమానిస్తావు అనుకోలేదు శేఖర్. సభ్యత సంస్కారాలు తుంగలొచ్చు. అట్టడుకు దిగజారిపోయావంటే నమ్మలే. భర్త అనే పదానికి నువ్వు ఒక పర్యాయ పదం అనుకున్నావే కానీ పరాయాడు దాని కోసం కట్టుకున్న పెళ్ళానే మోసం చేస్తావనుకోలేదు. నమ్మింది కనుకనే మోసం చేయగలిగాడు. సెలయేరులా చల్లగా సాగిపోతున్న నా కూతురు కాపురంలో బండరాయిలా అడ్డుపడిన ఆ మహమ్మారి ఎవరో చెప్తే పిల్లనిచ్చిన వాళ్ళని అవినీతి ప్రవర్తన విలవిల్లాడిపోతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తావే. చెప్పు సమాధానం. నిన్నేనయ్యా, మేమందరూ గొంతు చించుకుని అరుస్తుంటే నీకు చీమ కుట్టినట్టేనా లేదా? సాగించాడు నాన్న, సాగించాడు. ఇప్పుడేమో ఇందాక నేను చూస్తున్నాను, ఎవరి సోచినట్టు వాళ్ళు అవుతున్నారు. అసలు మీరెవరు, మీకు నాకు సంబంధం ఏంటి? మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది? మీ మోచేతులు ఏమైనా తాగుతున్నానా? మీరందరూ నాకేమైనా పెట్టి పోషిస్తున్నారా? ఇదంతా నా కష్టార్జితం. ఈ హోదా, ఈ అంతస్తు నా స్వార్జితం. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 100 మందిని పెళ్లి చేసుకుంటాను, 100 మందిని ఉంచుకుంటాను. మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమండి, వాళ్ళెవ్వరికీ అధికారం లేదన్నారు. నా శరీరం, మనసు, ఆత్మ అన్నీ మీకే అంకితం చేసి బ్రతుకుతున్న దాన్ని. నాతి చరామి అని అగ్ని సాక్షిగా బాస చేసిన వారు మీరెంత అట్టడికి కూరుకుపోతున్నా రాతి బొమ్మలా కళ్ళప్పగించి చూడడమే తప్ప మిమ్మల్ని అడిగే అధికారం నాకు లేదా? చెప్పండి. మీరు లేదంటే నేను ఇంకేమి అడగనండి. నేను అడగనండి. ఏమండి, నా సేవలో కానీ ప్రేమలో కానీ మీకెన్నడైనా లోపం రానిచ్చానా?
నేనేం చేశానని నాకింత అన్యాయం చేశారంటే చెప్పండి చెప్పండి. లక్ష్మి, నువ్వు నా ప్రాణానికి ప్రాణాన్ని, నా జీవితానికి అర్థానివి, నా అర్థానివి. ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకునే సార్ని ఈ రోజు నీతో చెప్తున్నాను. రాధ నా జీవితంలో నీకంటే ముందే ప్రవేశించింది. వెరీ గుడ్. సార్, టైం 10 అవుతుంది. మీకు భోజనం ఏం తెమ్మంటారు? భోజనం అక్కర్లేదు, ఒక గ్లాస్ పాలుంటే చూడు. అలాగే. గుడ్ మార్నింగ్ మిస్టర్ యంగ్ మ్యాన్. నమస్తే. రాత్రి ఇంట్లోకి కొత్తగా వచ్చి దిగింది నువ్వే కదూ? అవును సార్. నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నా పేరు గిరిధర్ రావు. ఈ పక్కిలే మాది. ఐ సీ. నైస్ మీటింగ్ సార్. నా పేరు శేఖర్. ఎంఏ ఫినిష్ చేసి ఎంఫిల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా రోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉండటంతో నాకు భలే బోరు కొట్టేసింది. ఇవాళ నుంచి నాకు మంచి ఫ్రెండ్ దొరికావు. ఐ లైక్ యూ. గ్లాడ్. అయినా తమలాంటి పెద్దలతో స్నేహం చేసి అదృష్టం కలుగుతుంది అనుకోలేదు. నథింగ్ రాంగ్ మిస్టర్ శేఖర్. ఫ్రెండ్షిప్ కి వయస్సు ప్రధానం కాదు, మనస్సు ప్రధానం. I may be physically old, but not mentally. Sure, sir. You look so. You look so, sir. My compliments. Have a cigar? I don't smoke, sir. Then you are a good boy. Thank you. ఇంతకీ నువ్వు బ్యాచులర్ వా, మ్యారీడ్ వా? Well, I am a bachelor, sir. That's fine. తమరు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. నేను అలాగో కాలేజీకి వెళ్తున్నాను. కావాలంటే మేము డ్రాప్ చేస్తాను. నాకు రావటానికి అభ్యంతరం లేదు, కానీ నా మనవరాలు రాధ ఉందే, అది చూస్తే ఊరుకోదు. సిగార్ కాల్చనివ్వదు, మోటార్ బైక్ ఎక్కనివ్వదు, అన్ని రిస్ట్రిక్షన్స్. అందుకే ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ సరదాలు వెరీ గుడ్ సార్. మీ సరదా, మీ ఉత్సాహం చూస్తుంటే మీకు అసలు వయసు పెరగలేదనిపిస్తుంది. అక్క అక్క, నా గాలిపటం. ఏం చెప్పమంటావు బాబు? మా రాధకు వాళ్ళ అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు. వాళ్ళిద్దరూ కారు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు. ఆ వార్త విన్న మా రాధ. మరైతే ఆ వెంటనే రాధను డాక్టర్లు చూపించలేదా? డాక్టర్లకే కాదు, ఎందరో స్పెషలిస్టులకు చూపించాను. ఏ ఒక్క డాక్టరు మళ్ళీ గొంతు వస్తుందని ధైర్యం చెప్పలేదు. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అన్నీ తిరిగాము. ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నాము. కానీ ఏ ఒక్క దేవుడు మా రాధని కనికరించలేదు. ఆధారపడకండి సార్, కష్టాలు కలకాలం ఉండవు. మళ్ళీ మీ రాధ తీయను కొంత వినే అదృష్టం మనందరికీ లభిస్తున్న ఆశిద్దాం. ప్లీజ్, యూ డోంట్ వరీ. సార్, గుడ్ న్యూస్. మీకు శుభం. ఏమిటి బాబు? కూర్చో. థ్యాంక్స్ సార్. డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. వారు మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితులు. వారు ఈఎన్టీలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ జర్మనీ వెళ్ళారు. అక్కడే 2 years ఉన్నారు. కమింగ్ సండే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను. ఇది తెలిసి రాధ విషయం వారితో కేబుల్లో మాట్లాడాను. ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాధకే చేస్తా అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు? ఏమంటాను బాబు, రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి. రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు. దేవుడి దయ వల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితం అంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది. గో హెడ్.
మిస్టర్ శేఖర్ కమాన్ ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్స్. మిస్టర్ శేఖర్, ఐ పిటి హర్. ఆమెకు ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మాట వస్తుందనే నమ్మకం నాకు లేదు. అయితే రాత జీవితాంతం ఇలా మగదానిగా ఉండిపోవాల్సిందేనా? ఐఎమ్ సారీ సార్, ఐ కాంట్ హెల్ప్. ఆమెకు బలమైన మెంటల్ షాక్ వల్ల గుంతుపోయింది. మందులు వాడినా ఆపరేషన్ చేసినా మళ్ళీ మాట వస్తుందని చెప్పలేం. ఎప్పుడైనా మళ్ళీ అంత బలమైన షాక్ తగిలితే దైవికంగా మాట రావచ్చు. రండి, కాఫీ తీసుకుని వెళ్తారు. నువ్వు మాట్లాడుతున్నా? మాట్లాడుతున్నానా? నాకు మాట వచ్చిందా? అవును రాధా, నీ గొంతు నువ్వు మాట్లాడుతున్నావు. నోరు లేని అమాయకురాలైన నా మనవరాలి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా? నీ స్నేహంలో ఇంత నీచత్వం ఉందని, నీ మనస్సింత విషకలిస్తామని ఊహించలేకపోయాను. పశుత్వంతో నా మనవరాలి శీలాన్ని బలి తీసుకున్న నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. అమ్మా రాధా, ఆ పిలుపు నీదేనా? ఆ గొంతు నీదేనా తల్లి? ఏది ఇంకొకసారి పిలువమ్మా. ఎన్నేళ్ళైందమ్మా ఈ తీయని పిలుపు విని. నువ్వు ఎన్ని వేల సార్లు పిలిచినా నే 1000 చెవులు చేసుకుని విన్నా చదివే తీరటమ్మా. పిలువమ్మా, ఒక్కసారి పిలువండి. నన్ను తాకొద్దు. నేనెప్పుడు మల్లె పువ్వు లాంటి దాన్నని, నువ్వు గర్వించే మనవరాల్ని కాదు తాతయ్య. కళంకాన్ని కప్పుకున్న పతితురాల్ని తాతయ్య, పతితురాల్ని. సారీ రాధా, జరిగిందని బాధపడకు. నేనేదో తుచ్చమైన శారీరక వాంఛతో నేను బలత్కరించాననుకోవద్దు. నిన్ను తొలిసారిగా చూసినప్పుడే నా మనసు నీ వశమైంది. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఆత్మీయత అనుబంధం నన్ను దగ్గరికి చేర్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆ ఆశ నిర్ణయంగా మారింది. నా నిర్ణయాన్ని మీ తాతగారు కాదన్ననే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే నేను ఈ రోజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాను. డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ సాహసాన్ని పురుకొల్పాయి. నా ప్రయత్నం ఫలించింది. రాత్రికి మాట వచ్చింది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఎవరేమనుకున్నా సరే, ఈ రోజు నుంచి రాధ నా భార్య. ఈ కుంకుమ బొట్టే నీకు తాడి. మా ఇద్దరి ఈ కళ్యాణానికి మీరు ఆ భగవంతుడే సాక్షి. రేపే మా అమ్మగారి దగ్గరికి మనందరి ప్రయాణం. మేము ముగ్గురం ఆ ప్రవాహంలో పుట్టుకుని దైవవశాత్తు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. వాళ్ళ కోసం ఎంతో వెతికించాను, కానీ లాభం లేకపోయింది. ఇది మమ్మల్ని దూరం చేయటంతో అలా మేమిద్దరం విడిపోయాం. రాధ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను.
నేను పెళ్లి చేసుకున్నాను. మన సంసారం ఏ ఒడితొడుకులు లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు రాధా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? రాధా, తాతయ్య 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 తాతయ్య, ఇదిగో మందు తీసుకొచ్చాను తాతయ్య. అమ్మా, ఈ మందులెందుకమ్మా? నిన్ను నీ భర్తతో కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా. నేనండి శేఖర్. మీరేం బాధపడకండి, హాస్పిటల్కి వద్దు బాబు, వద్దు. రైలు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ తర్వాత నీ చిరునామా తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు. నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు పిలబొట్టుకున్నా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరి నా బాధ్యత తిట్టిపోయింది. అమ్మ రాధా, బాబు, మీరు 100 ఏళ్ళు సుఖంగా కలిసి ఉండాలని నా ఆకాంక్ష. ఇది నా కథ, ఇది నీకు తెలియని నా కథ జీవితం. అందరూ నేను తప్పు చేశాను వాదిస్తున్నారు, నిందిస్తున్నారు. నాకేం పర్వాలేదు. కానీ నా కథను తెలుసుకున్న నువ్వు ఇప్పుడేం చెప్తావో చెప్పు. బాధ పట్ల నాకున్నది కేవలం శారీరక వ్యామోహం అంటావా? ఆమె పట్ల నాకు ఎలాంటి నైతిక బాధ్యత లేదంటావా? నీ విషయం రాధకు చెప్పలేక, రాధ విషయం నీకు చెప్పలేక, మీ ఇద్దరి మధ్య అరకత్తిలో పొగ చెక్కలా ఎంత నలిగిపోయానో ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు లక్ష్మి, మరెవరికి తెలియదు. ఇప్పుడు చెప్పు లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? నన్ను క్షమించండి. ఎన్నో జన్మల తపస్సుతో సాధించుకున్న మిమ్మల్ని మరో ఆడదానికి పంచివ్వలేక స్త్రీ సహజమైన తొందరపాటుతో మీ మనసును బాధ పెట్టాను. మీ ఉదాత్తతను గ్రహించలేకపోయాను. నా వివేకాన్ని మన్నించండి. చూడండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. మీరు వెంటనే వెళ్ళి రాధను తీసుకురండి. మీరు వెళ్ళండి. అసలు విషయం తెలుసుకోకుండా ఆమె నానా మాటలు అనేశాను. ఆమె మనసును గాయపరిచాను. వెంటనే వెళ్ళండి, ఆమెను తీసుకురండి. ఆగండి, మీరొక్కరే వెళ్తే ఆమె వస్తుందో రాదో నేను మీతో పాటు వస్తాను. పదండి. దీన్ని అమ్మగారు రాగానే మీకు ఇమ్మన్నారు సార్. శ్రీ శేఖర్ గారికి అశ్రుపూర్వక నమస్కారాలతో. మీరు చేసిన వంచనకి, నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. నా ఆచూకీ తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి. మీ జీవితంలోంచి రాధ అధ్యాయాన్ని చించివేయండి. నన్ను మర్చిపోండి.
ఏరా పరమేశ, ఎక్కడికి బయలుదేరవురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తారంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికి అని అడిగాం. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకురా. నేను చెప్పిన పని చెయ్యి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే. అది ఎక్కడికి పోకని వాడికి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా, బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ చేస్తా. ఇంకా? నా యూనిఫారాన్ని చెంపిస్త్రీ చేసి. చెంపిస్త్రీయా? అలాగే అలాగే అలాగే. అల్లుడంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పళపళ పాలిష్, చల చల చెంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయడా? మావా, పాలిష్ చెంపిస్త్రీ. ఏం చేస్తున్నావురా? రెడీ రెడీ రెడీ. పళపళ పాలిష్, చల చల చెంపిస్త్రీ. ఆహా, ఒరేయ్, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడిగా చేసుకుంటా. థ్యాంక్ యూ మావా. ఇలా ఇచ్చి. పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావనేను రా. మేధావి మీరు. ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాడికి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ. సత్యవరా, ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీడిని చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రేయ్, ఇలాగే 10 జన్మల దాకా చెంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ పోయింది. మహద్భాగ్యం మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. మావయ్య ఏదో కుట్టిస్తుందిరా. చెమ్మిస్త్రీ మావయ్య, చెమ్మిస్త్రీ. అది కాదురా, తేరుకుంటే బాధగా ఉందిరా. తేలేమో. ఇంకేం చెప్పను మావయ్య, నువ్వు పర్మిషన్ ఇస్తే అన్ని కాపురం తీసుకెళ్తాను మావయ్య. అయ్యో మావయ్య, మావయ్య అంటే కనతడితో సమానం. కన్ను మీరు చెప్పేస్తే రౌరవారంలో కలిపోతాను నేను మావయ్య. చెప్పుతానా? నేనా? మీరు నా పతి ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని సందమాలు చదివాను. తప్పునా? కొట్టకూడదు కొట్టకూడదు. అయ్యో, ఏమైందిరా? చెప్పండి ఎవరా? అయ్యో తప్పతయ్యా, మావయ్యలో పక్షాలు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. షీఈ్ ఆల్ రైట్. మీరు లోపలికి వెళ్ళదు. డాక్టర్, ఈజ్ ఇట్ కాంప్లికేటెడ్? డాక్టర్, అవును, చెకప్ చేశాను. బ్లడ్ టెస్టే కాక అన్ని టెస్టులు చేయించండి. ఎక్స్రే కూడా తీయించండి. ఆమెను బెడ్ మీద నుంచి కదలనిద్దు. నా అనుమానాలు నాకున్నాయి. డాక్టర్, ఎక్స్రే అన్ని టెస్టులు వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం. ముందు ఆ రిపోర్ట్స్ మాత్రం వెంటనే తెప్పించండి. అవసరం అనుకుంటే నేను ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటాను. బాబాయ్, లక్ష్మి. లక్ష్మికి ఏమైంది బాబాయ్? సారీ శేఖర్, ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. లక్ష్మి గర్భవతి. బాబాయ్, లక్ష్మి గర్భవతి కాదా? మీరు చెప్పేది నిజమేనా? అవును శేఖర్, ఆమె గర్భకోశంలో పెరుగుతున్నది ట్యూమర్. అది కూడా ఒక రకమైన క్యాన్సర్.
రిపోర్టులన్నీ కరెక్టేనా? మీ డయాగ్నోసిస్ కరెక్టేనా? రిపోర్టు కరెక్టే, డయాగ్నోసిస్ కరెక్టే. బాబాయ్, అయితే వెంటనే ఆపరేషన్ చేస్తే? ఆపరేషన్ చేసినా చేయకపోయినా లక్ష్మి ఎంతో కాలం బతకదు. ఆధైర్యపడకు శేఖర్, ఎంతో గుండె నిబ్రంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం నా దగ్గర ఇంకా కొన్ని నిపుణులు ఎక్కడ ఉంటుంది బాబాయ్? తల్లి కాబోతున్న ఆనందంలో తల్లడిల్లిపోతున్నా లక్ష్మికి నేను ఏ సమాధానం చెప్పను. నా ముఖం ఎలా చూపించరు బాబాయ్, నా ముఖం ఎలా చూపించరు బాబాయ్? ఈ నిజం మాత్రం మనం మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి తెలియడానికి వీలేదు. తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. నేను భరించలేను బాబాయ్, నేను భరించలేను. ఇది మనకు అడుగడుగునా అగ్ని పరీక్ష అవుతుంది. నువ్వు చెప్పిన నిజం బాబాయ్. ఈ మిగిలిన ఆఖరి రోజుల్లో లక్ష్మి మనశ్శాంతి కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు శేఖర్, ఏమిటి బాబు నేను విన్నది నిజమేనా? చెప్పు బాబు, ఇదంతా అబద్ధం అని చెప్పు బాబు. నిజాన్ని అబద్ధాన్ని ఆత్మవంచం చేసుకోగలం, కానీ రాబోయే అనర్థాన్ని ఆపగలమా మావయ్య? ఏమిటి బాబు నువ్వు అంటున్నది? లక్ష్మి ఇన్నాళ్ళు చేసిన పూజలకు, నోచిన నోములకు ఇదా ఫలితం? మొక్కిన వరవీయని దేవతలు ఉండొచ్చు, కానీ ఇలా శాపం ఇచ్చే దేవుళ్ళు ఉంటారా బాబు? అవును మావయ్య గారు, మా పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మి బిడ్డల కోసం కనిపించిన దేవుడి కల్లా మొక్కింది. అహోరాత్రులు తపస్సు చేసింది. ఇప్పుడు నిజం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుందని భయపడి ఈ రహస్యాన్ని నా గుండెలో దాచుకుంటున్నాను మావయ్య గారు, నా గుండెలో దాచుకుంటున్నాను. నేను కూడా. ఏమిటి బాబు? అవును మావ గారు, ఈ ఆఖరి క్షణాలైనా లక్ష్మి ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ రంపం కోత మనం భరించక తప్పదు. ఈ రహస్యాన్ని మన గుండెలో దాచుకోవాలి. నాన్నా, నాన్న ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. ఎలా ఉందామమ్మా? నీ ఒంట్లో బాగుంటుందా? ఏమిటి నాన్న కొత్తగా అడుగుతున్నారు? కొత్తేనమ్మా. ఆడపిల్ల కన్న తండ్రికి ఎప్పుడూ కొత్తేనమ్మా. పెరిగి పెద్ద ఇన్నాడు, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళేనాడు, తొలిసారిగా తల్లి కాబోతున్నప్పుడు ఏమిటి నాన్న మీ కళ్ళలో నీళ్ళు? ఏం లేదు, కన్నీళ్ళు. మీ నాన్నగారు ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చారు కదా, నలక పడింది. నలక పడింది. అల్లుడు కాలు తిరిగి పిల్లలు అటు ఇటు తెగదిరిగిస్తున్నావు. ఇంకా నువ్వు డ్యూటీకి వెళ్ళదా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నాకోసం ఎందుకు? నీకు స్వయంగా కడుపు నిండా భోజనం వడ్డించి పెడదామని. నీకెందుకు మామయ్య కష్టం? అత్తయ్య అలివేలు ఏమయ్యారు? గుడికి వెళ్ళారురా. ఎంతైనా పిల్లనిచ్చిన మామను కదా, నీ మంచెటలు చూసుకోవాలి కదా. పైపచ్చి ఇవాళ మొదటి చేత ఇంటికి తీసుకొచ్చి ఉంటావు. తండ్రి లాంటి వాడిని నా చేతుల్లో నువ్వు పెడతావు, నేను పుచ్చుకోవాలి. తండ్రి లాంటి వారివే కానీ తండ్రి కాదు కదా. అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంఓ చేసి వస్తున్నాను. ఇదిగో రసీదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, భోజనం వడ్డించు. అత్తగాడిదలా నా ఇంట్లో తింటూ ఎంబో మాత్రం నీ బాబుకు పంపిస్తారా? నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. ఎంబో పంపిస్తారా ఇంటికి? భోంచెందుకందా? ఇక్కడ కాదు, అక్కడ. ఏమిటో మావయ్య, ఈనాటి నీ చేతి పట్టు తినే అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తి వంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా.
ఎంత చల్లగా ఉన్నాయి కుండలదా ఆరోగ్యానికి మంచిది కూర్చో ఇక ప్రారంభించు ఆహా ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య అత్తయ్య పాల్పడ్డావు ఆహా వంటలు పాళ్ళన్నీ సమపాలంగా ఉన్నాయి మావయ్య అన్ని సమపాలంగా ఉన్నాయి కారం అది ఎక్కువైనట్టుగా ఏం లేదు మావయ్య కొంచెం కారం తక్కువైంది కొంచెం వేస్తే బాగుండేది ఏమిటి మావయ్య ఎలా చూస్తావు చూడగాని నేను రెగ్యులర్ గా వచ్చి చెక్ చేస్తుంటానమ్మా విశ్రాంతి తీసుకో చూడు శేఖర్ లక్ష్మి ఆహార విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పు కారం పులుపు తగలకూడదు అన్నం అసలే పెట్టకూడదు గంజి మాత్రమే ఇవ్వాలి లక్ష్మి సారీ లక్ష్మి నువ్వు కారం పులుపు తీపి తినకూడదు. ఏమిటయ్యా నీది మరీ విడ్డూరం? కడుపుతో ఉన్న వాళ్ళు కారం తినకపోతే ఎలా చెప్పు? ఎవరొద్దన్నారు? డాక్టర్లు వద్దని చెప్పారు అత్తయ్య గారు. ఆ డాక్టర్లు పిల్లలు పాపల్ని కని ఉండరు. కడుపుతో ఉన్న వాళ్ళు ఇష్టమైన తినకపోతే పొర్రి మొర్రి చీకు పిల్లలు పుడతారని శాస్త్రం. అది కూడా తెలియని వాళ్ళు వాళ్ళేం డాక్టర్లు అయ్యా? అలా తింటే లక్ష్మి ఆరోగ్యం పాడైపోతుంది. నా మాట వినండి. ఏమండి 2 ముద్దలైనా తింటానండి, నోరు ఊరుతుంది. వద్దు లక్ష్మి. పోనీ పులిహోరైనా తింటానండి. నీకు బొద్దుగా ముద్దుగా ఉండే బిడ్డ పుట్టాలంటే ఇష్టం కదా. ఇప్పుడు ఇవన్నీ తిన్నామంటే ఆ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఇవన్నీ నాకొద్దండి. నా బాబు బంగారు బొమ్మలా పనస పండులా ఉండటమే నాకు కావాల్సింది. వాడి కోసం ఇవన్నీ మానుకుని ఉపవాసం ఉండమన్నా ఉంటానండి. ఆయన చెప్పడం సరే, నువ్వు నమ్మడం సరే. ఆయన మాటలు విని తప్పుడు కూడా తిన్నావంటే బిడ్డలుగానే ఓపిక జవసత్వాలు ఎక్కడుంటాయే? అది కాదు, ప్రసవించే వరకు లక్ష్మిని కంటికి రెప్పలా చూసుకో. అవునైనా అవును. నువ్వు ఎవరిని కంటికి రెప్పలా చూసుకుంటున్నావో, ఎవరిని కంటికి రెప్పలా చూసుకోవాలో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పట్టిడి మెతుకులు తినొద్దండంలోనే తెలుస్తోంది. ఏమిటా మాట? నీకు కన్న కూతురంటే ఎంత అపేక్ష ఉందో అతనికి భార్య అంటే అంతకంటే రెట్టింపు. అయ్యయ్యో ఒలికిపోతోంది ప్రేమ, తెలుస్తూనే ఉంది. అయితే కడుపుతో ఉన్న అందరు ఆడపిల్లలు ఎలా అయితే ఇష్టమైనవి కావాల్సినవి తింటున్నారో అలాగే నా బిడ్డను కూడా ఎందుకు తినకూడదు? అమ్మా, ఆయన కన్నా నా గురించి, నా ఆరోగ్యం గురించి బాధపడే వాళ్ళు ఎవరుంటారు? ఆయన ఏం తినమంటే అది తింటాను, ఏదొద్దంటే అది మానేస్తాను. ఎక్కడ చోద్యమే? అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న, అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న సంతోషంలోనే నా కడుపు రెండా పచ్చడి మెతుకులు తింటాను నోచుకొని ఇదెక్కడ ప్రారంభమే? అయ్యో అమ్మా, సరేనమ్మా, నీ ఇష్టం. నీ మొగుడు, నీ సంసారం, నీ ఇష్టం. సుబ్బమ్మ, నువ్వు వెళ్ళు. ప్రతి పూట ఈ గంజి తాగలేకపోతున్నానండి. ఏం చేయమంటావు చెప్పు. ప్రతిరోజు నీకు పంచపక్ష పరిమాణాలతో అన్నం పెట్టాలని ఉంటుంది. కానీ ఈ చప్పిడి కంటి నీకే ఒక తప్పటం లేదు. పర్వాలేదులేండి, ఈ జాగ్రత్తలన్నీ మనకు పుట్టబోయే బిడ్డ కోసమే కదా. మీ చేతితో ఇచ్చే గంజి అయినా అమృతంలా ఉంటుంది. జాసఫ్ వెళ్ళరా? ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతానంటయ్యా. పండగ మామూలు ఎక్కలేదా? కావాలండి. మీది పెద్దవాడే కదా. పెద్దవాడేనండి. అక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంతా అక్కడే, నేను తప్ప. నాకు నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఏంటండి? మీ వాళ్ళకి ఉత్తరం రాసి
అక్కడ శరభయ్య అనే మనిషి చచ్చిపోయాడని అర్జెంట్ గా బయలుదేరి రావాలని ఓ టెలిగ్రామ్ తెప్పించాలి. ఆయన ఎవరండి? నీ బాబు. నీకెందుకు చెప్పిన పని చేయొచ్చు కదా. అతను మా వియ్యం కూడా అతను చచ్చిపోవడం నాకు అవసరం సరిపోయిందా? పాపం బతుకున్నాను చెప్పేస్తారేటండి. ఆయన ఏళ్ళు నడిచిన 7 సంవత్సరాలు ఉన్నారు కానీ అల్లుడు వచ్చిన 70 ఏళ్ళు వాడిని వదిలించుకోలేక నేను చూస్తున్నాను. చెప్పిన పని చేయి. మరి టెలిగ్రామ్ డబ్బులు అండి ఇచ్చాను కదా. రూపాయి టెలిగ్రామ్ గ్రామ్ కూడా రాదండి. ఓ 10 రూపాయలు అండి. ఆ నోటిలా ఇచ్చేయి. అది ఇచ్చేయి. ఇది రామాలు, అది టెలిగ్రామ్. వస్తా. నువ్వు పోస్ట్ మ్యాన్ కదా మార్వాడి. వచ్చేసావా రాధా? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు రాధా? ఎక్కడికి వెళ్ళావు? మీరు లేకుండా నేను బతకలేదండి, అందుకే తిరిగి వచ్చేసాను. రాధా, నాకు నువ్వు లక్ష్మి ఇద్దరు 2 కళ్ళు. నీ విషయం ఆవిడతో చెప్పలేక, ఆ విషయం నీతో చెప్పలేక ఇద్దరి మధ్య ఎంతో నలిగిపోతున్నాను. నువ్వేమో నాతో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. అటు లక్ష్మి చూస్తే నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేట్టు కనిపిస్తోంది. లక్ష్మికి ఏమైందండి? క్యాన్సర్. నిజమా? అవును రాధా, లక్ష్మి క్షణక్షణం మృత్యువు కబళించేస్తోంది. ఈ కౌగిల్లో తలదాచుకున్న గుండె బరువు తగ్గే వరకు తనివితే రాయడవాలనుంది. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నన్ను ఒంటరి పని చేయొద్దు. ఈ జీవితంలో మహాసముద్రాన్ని నీ తోడు లేకుండా నేదలేను రాధా, నీ తోడు లేకుండా నేదలేను. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. రాధా, రాధా. ఏమిటండి, రాధ కల్లో కనిపించిందా? లేదు లేదు. మీరు పైకి చెప్పకపోయినా మీ మనసు నాకు తెలుసండి. పడుకోండి. నాన్నగారు. లక్ష్మి, నువ్వెందుకు మా కిందకి దిగొస్తున్నావు? నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిగా. అసలే నువ్వు వచ్చి మనిషి కూడా కాదు. ఏం కావాలమ్మా? నాన్న, నేనేదైనా సహించగలను గాని నా భర్త మొహంలో విషాదాన్ని మాత్రం భరించలేను. మీరు వెంటనే రాధ చాట తెలుసుకోండి. అమ్మా, సాగర మథనంలో హాలాహలం తర్వాతే అమృతం పుట్టింది. జీవిత మథనంలో పుట్టిన విషాన్ని నేను దిగమింగగలను నాన్న. ఆ అమృతమూర్తి ఎక్కడున్నా సరే తీసుకురండి. నీ భర్త సుఖం కోసం నువ్వు ఈ త్యాగం చేస్తున్నావా అమ్మా? త్యాగం కాదు నాన్న, రాధకి నా వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు నా మనసుకి శాంతి లేదు. ఆమె ఎక్కడున్నా సరే మీరు వెతికి తీసుకురండి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. పదమ్మా. టెలిగ్రామ్ ఇంకా రాలేదు. ఆ జోసఫ్ గారు 10 రూపాయలు కొట్టేసిన పంగనామాలో పెట్టలేదు కదా. టెలిగ్రామ్ సార్. ఏమిటి టెలిగ్రామా? మీరే చెప్పారు కదా. ఓ సంగం పడండి. పరమేశ, ఎంత ఘోరం జరిగిపోయిందిరా బాబు. ఏమిటి మావయ్య, ఏం జరిగింది? ఈ ప్రపంచంలో ఎవరికి రాని కష్టం నీ ఒక్కడికే రావాలరా. ఈ నష్టం నీకే జరగాలా బాబు. అతనేం జరిగిందో చెప్పవయ్యా. మావయ్య చెప్పండి. ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మా అలివేలు, మనమంతా కట్టకట్టుకు ఏడ్చినా పోను మా వీంకుడు గారు. మీ నాన్నరా సరభై తిరిగి వస్తాడా? పరమేశ, పరమేశ, నువ్వు ఏడుస్తే మీ నాన్న తిరిగి వస్తాడా? ఇంటికి పెద్దవాడివి, కర్మకాండ నువ్వు చేయాలరా. బయలుదేరరా. నేనంత కర్కోటకుడిని కరుక్కుని గెలవాడిని కాదురా. 300 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్లి జరగాల్సింది జరిపించు. ఇవ్వాలా? అదెందుకు? అమ్మాయి వెళ్ళకపోతే కోడలు రాలేదని నలుగురు ఆడిపోసుకోరు. దూరం ఇవే శవాన్ని చూస్తే జడుచుకుంటుంది. నేను వెళ్తాను. నువ్వు బయలుదేరా, రైలుకి టైం అయిపోతుంది. వెనక నుంచి మేము వస్తాం.
నువ్వు బతికే ఉన్నావా? మా నాన్న చూడడానికి శరభయ్య దెయ్యం రూపంలో వచ్చి ఏమిటి ఏమిటి అందరూ దెయ్యాన్ని చూస్తున్నారు? అయితే మీరు నిజంగా దెయ్యం కదా మావయ్య? కాదు, సాక్షాత్తు మా నాన్న. నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చింది నాన్న. అదెవరు ఇచ్చారు? ఎవరో అడ్డగారిదా? సరే నేను ఇచ్చిన టెలిగ్రామ్ అది చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను. ఏంట్రా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావా? డబ్బులకు ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి పట్టుకెళ్ళమని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఇదిగో నాన్న. అన్యాయం రా. ఏది అన్యాయం? మా నాన్న చచ్చిపోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇప్పించడం న్యాయమా? ఏమిటి అన్నయ్య గారు చనిపోయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది నువ్వు? నీ పాడుబుద్ధి మీద తారనీళ్ళు గల్లా. ఈటి కానిస్టేబుల్ అయ్యండి అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అనమాట. ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తే గానీ నీకు సరైన బుద్ధి రాదు. ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అనుస్తాను. నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను. రే పరమేశ్వరం నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? అదిగో ఆ గేట్ లో ఆటో రిక్షా వెయిట్ చేస్తుంది. అది 10 రూపాయలు ఇచ్చి పంపించు. అల్లుడు కాదు, ఇల్లుడు. ఇప్పటి నుంచి ఆమెకు అప్పుడప్పుడు హై టెంపరేచర్ మగట కమ్ముతూ ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. ఏమండి మీకు ఇవాళ తీరికే కదా, నన్ను కాస్త బయటికి తీసుకెళ్ళండి. ఏమిటి లక్ష్మి, మాట మధ్యలో ఆఫ్ చేసేవి? నేను కదలకుండా పడుకున్నా వీడొక్క క్షణం ఊరుకోవడం లేదు. ఎలా కదులుతున్నాడో చూడండి. పుట్టక ముందే ఎంత అల్లరి చేస్తున్నాడో చెప్పలేం. వాడి చిట్టి చిట్టి కాళ్ళతో ఎలా తంతున్నాడో చూడండి చూడండి. వీడిప్పుడే నన్ను ఇంత వేధిస్తున్నాడే. పుట్టాక ఇల్లంతా అల్లరితో ఒక్కొలికి తీసుకొచ్చేలా ఉన్నాడు. అప్పుడు నా వల్ల కాదు, మీరెత్తుకొని ఆడించాల్సిందే. లక్ష్మి, నువ్వు వేసుకున్న ఆశల పందిరి చూస్తూ ఉంటే మీరు ఆనందంతో ఎంత పొంగిపోతున్నారో నాకు తెలుసండి. సిగ్గు విడిచి అడుగుతున్నాను అనుకోకపోతే నాతో చిన్న కోరిక చెల్లించండి. చెప్పు లక్ష్మి, నువ్వేమడిగినా చేస్తాను. నీకు తీరని కోరికంటే మిగల్చను. తొలిసారి కడుపుతో ఉన్న వాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఎంతో ముచ్చటగా సీమంతం చేస్తుంటారు. మా అమ్మకి ఉట్టి ఆర్భాటం ఆరాటమే తప్ప ఆ చాసే ఉండరు. మీరు నాకు భర్తే కాదు, తల్లి తండ్రి దైవం అన్నీ మీరే. మీ చేత్తో సీమంతం చేయించుకోవాలందండి. నా ముచ్చట తీర్చరు. అలాగే లక్ష్మి. ఏమిటి శ్రీమంతమా? నాకు తెలియకుండా నా బిడ్డకు శ్రీమంతమా? నేను ఇంకా బతికే ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? వచ్చి నీ మూర్ఖత్వం పాడుగాను. ఈ సీమంతం జరిగే వరకు కాస్త నోరెత్తకై. నోరెత్తకుండా ఉండడానికి ఇవి మీ పొలాలు పంటల విషయాలు కావు. నా కన్న బిడ్డ కడుపు పండబోయే సమయం. ఇదే సీమంతం 5వ నెలలో చేద్దామండి అంటే అబ్బే ఇవన్నీ పల్లెటూరాచారాలు, ఇవి పట్టణవాసంలో బాగుండవు అన్నారు. ఇప్పుడు ఈ సీమంతం అయిన వాళ్ళని ఊళ్ళో ముత్తైదులైనా పిలవకుండా దొంగతాటుగా అల్లుడు మామ కలిసి ఎందుకు చేస్తున్నారు? నాకు తేల్చి చెప్పండి. ఏమని చెప్పమంటావే? దాని కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డ అని చెప్పమంటావా? అది ఆస్తే కాలం బతకదని చెప్పమంటావా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమండి నిజమేనా? నిజమా? అయ్యో అయ్యో తల్లి లక్ష్మి, అయ్యో అమ్మా, అందుకేనే అమ్మా లక్ష్మి, నా తల్లి అత్తయ్య, కన్న తల్లి కడుపు తిప్పి నాకు తెలుసు. అందుకే ఈ విషయాన్ని మీకు తెలియకుండా దాచాం. మాకెవరికి ఇష్టం లేకపోయినా లక్ష్మి ఆఖరి కొడుకు కాబట్టి ఈ సీమంతం చేయవలసిన అవసరం ఏర్పడింది. అవునమ్మా, మనం చేయగలిగింది ఏమీ లేదు.
కళ్ళ ముందు జరుగుతున్న చూస్తూ ఉంటాం తప్ప. కన్న బిడ్డ చావు కళ్ళారా చూసాక గొడ్రాలైనా బాగుండేదిరా దేవుడా. లక్ష్మి కష్టం నిజం తెలుస్తుంది. ఈ అక్క రోజులు కూడా ఆమె మనశ్శాంతి లేకుండా పోతుంది. నా మాట కదండి, సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేయి. ఇవాళ నా కారంగా తినాలనుంటే ఈ సమయంలో లక్ష్మి కోరిక కాదంటాం అంత మంచిది కాదనుకుంటాను. అడిగినవన్నీ పెట్టండి. అత్తయ్య గారు, సీమంతం కోసం చేసిన పిండి వంటలు తెచ్చిపెట్టండి. అమ్మా, నువ్వు కలిపెట్టమ్మా. ఏమ్మా, చిన్నప్పుడు నువ్వు నాకెప్పుడు ముద్దలు కలిపి తినిపించేదానివి. ఇప్పుడేమ్మా నీకు చెయ్యి వణుకుతోంది? లేదమ్మా, కన్న బిడ్డ తొలిసారిగా తల్లిగా పోతుందని ఆనందం అమ్మా. నాన్న, నువ్వు నాకెప్పుడు స్వీట్ తినిపించేవాడివి, ఎప్పుడు తినిపించవా? అలాగేనమ్మా, నీకు ఇష్టమైన స్వీటే తీసుకొచ్చాను. లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి.
డ్రాప్ అవుతోంది. పల్స్ స్లో అవుతుంది డాక్టర్. హార్ట్ ఈజ్ ఇర్రెగ్యులర్ డాక్టర్. సారీ డాక్టర్, we gave all hopes. ఈమె బ్రతుకుతుందన్న నమ్మకం పూర్తిగా పోయింది. సారీ శేఖర్. ఏమండి? అమ్మా 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 అయ్యో లక్ష్మి కదులుతుంది. లక్ష్మి కళ్ళు తెచ్చే లోపల బేబీని తీసుకొచ్చి ఎదురుగా నిలబడు. కమా కమా. పల్స్ ఈజ్ నార్మల్ డాక్టర్. బీపీ ఇంప్రూవ్, నార్మల్ నౌ. ఒరే సర్వేశం, ప్రమాదం తప్పింది. లక్ష్మి స్పృహ వచ్చింది. రాజారావు, అన్నయ్య గారు, నా లక్ష్మి ప్రాణం పోసి బతికించారు మీరు. బ్రతికించింది నేను కాదు, ఈ పాప. తల్లి కావాలన్న తపనే లక్ష్మి కాపాడింది. శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంతా. ఇంతకీ ఎవరు రాయి బిడ్డ? సిస్టర్, ఈ బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చి పడుతుంది? మిసెస్ రాధ, ఆమె నన్ను ఈ హాస్పిటల్లోనే ప్రసవించారు. ఆమె కన్న బిడ్డ ఈ పాప. రాధా ఎక్కడుంది? తొలిసారిగా తల్లిని బిడ్డనెత్తుకొని నీ గుమ్మంలోకి వచ్చిన దాన్ని లోపలికొచ్చి నీ చేత బుట్టు పెట్టించుకునే అదృష్టానికైనా నోచుకోలేదా? రండి రాధా, నేను చుట్టం చూపుగా రాలేదమ్మా. నిన్ను మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం. రాధా, నీ మనసుని గాయపరిచానని అభిమానమా? తొందరపాటుతో చేసిన నా తప్పుని తెలుసుకొని మళ్ళీ నిన్ను రప్పించడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. దైవికంగా మళ్ళీ మనం కలుసుకోగలిగాం. సగౌరవంగా నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. రామా, నన్ను తీసుకెళ్లాలన్న ఆత్మీయత మీకున్నా వచ్చే అర్హత నాకు లేదు. లక్ష్మి స్వయంగా వచ్చి బతిమాడుతుంటే కాదనటం భావ్యం కాదమ్మా. నువ్వు కాదంటే అపూర్వ త్యాగంతో నువ్వు వెన్నెల ప్రసరింపజేసిన ఈ కుటుంబానికి మళ్ళీ చీకట్లు కమ్ముకుంటాయమ్మా. లక్ష్మి కోరికే మా అందరి కోరిక. అటు చెప్పు. అవునమ్మా, ఇన్నాళ్ళు నా బిడ్డ సంసారంలో నిప్పులు పోసావని ఆడిపోసుకున్నాను. ఇప్పుడు నీ బిడ్డనిచ్చి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన దేవతవమ్మా. ఇక నుంచి లక్ష్మి ఒక్కతే నా కూతురు కాదు, నువ్వు నా కూతురువే. పదమ్మా, మన ఇంటికి వెడదాం. అభిమానం గొప్పదే కావచ్చు, కానీ ఆత్మీయత తీయనిది. ఇంతమంది అందిస్తున్న అమృతాన్ని తిరస్కరించకమ్మా. నిజం తెలిసినప్పటి నుంచి లక్ష్మి నీ కోసం నాకంటే ఎక్కువ ఆరాటపడుతుంది.
ఈ కుటుంబంలో నీ స్థానాన్ని నీకు ఇచ్చి నిన్ను గౌరవించాలని మనసారా కోరుకుంటుంది. కాదనుకో ప్లీజ్. ఆత్మీయతతో నన్ను బంధించకండి. ఆడజన్మలోని సార్థక్యాన్ని పొందలేకపోయిన సౌభాగ్యం మరో జన్మలోనైనా ప్రాప్తించేలా ఆశీర్వదించండి. మరో జన్మలో కాదు, ఈ జన్మలోనే నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాను. ఏమండి?